ఆస్పైరింగ్ యాక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫేజ్ ఎలా ఉంటుంది? ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా స్ట్రగుల్ అవుతారు? స్టార్టింగ్ యాక్టింగ్ అని అన్నది రావడం చాలా కష్టం. ఏదో ఒక 24 క్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ టీంలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ వాళ్ళ డైరెక్షన్లోనే లీడ్ యాక్టర్గా చేశాను. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. ఈ ప్రాసెస్లో జరిగే మెంటల్ స్ట్రగుల్ ఏంటి? నిద్రలేని రాత్రులు ఎన్ని ఉంటాయి? మన తెలుగు ఆడియన్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ ఫేస్ తెలిసినా తెలియకపోయినా కానీ సినిమా బాగుంది అని అంటే వాళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్తారన్నది అందరికీ తెలుసు. జెర్సీలో యాక్ట్ చేసినప్పుడు నాని గారితో కలిసి మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఏం నేర్చుకున్నారు నాని గారు పర్ఫార్మెన్స్? ఏదైతే ఆ డైలాగ్ చెప్తూ ఉంటారు ఆన్ స్పాట్లో, డబ్బింగ్లో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారు. ఎన్ని ఇయర్స్ అయినప్పుడు ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి? సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినాయి ఒక పక్క హైదరాబాద్లో, నేనేమో గుంటూరులో మా నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను. నా లైఫ్ లాంగ్ ఉంటుంది అది. Being an outsider, how difficult it is to grab the opportunities? ఆల్రెడీ ఇండస్ట్రీలో సర్కిల్ ఉండి మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఈ ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్స్ ఏవైతే కో ఆర్టిస్ట్ మధ్య, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఉన్నవి ఆపర్చునిటీస్గా టర్న్ అవుతాయా? సో ఆల్రెడీ మనం ఒక స్టెప్ వెళ్ళాం కదా, మనతో పాటు మన వాళ్ళు కూడా రావాలి, నాతో పాటు నడవాలి మా వాళ్ళు కూడా అని అనేసి అనుకున్న థాట్కి నచ్చడం చాలా బాగా అనిపించింది. నానిగారు ఆ సీన్లో ఇలాగెళ్ళి బండి పార్క్ చేసి స్టేషన్లోకి వెళ్తున్నారు కానీ మ్యూజిక్ రేజ్ అవుతుంది. నాని గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ ట్రైన్ ఒకసారి వస్తుంది అని చెప్పి చెప్పినట్టున్నారు అనుకుంటా. టైమింగ్కి మ్యాచ్ అవుతూ ఏం చేయాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది షిఫ్ట్ పాడ్కాస్ట్ విత్ కిరణ్. ఈరోజు మనతో మాట్లాడడానికి వి హ్యావ్ కృష్ణ సుమంత్, అన్ యాక్టర్, డాన్సర్, ఆల్సో ఎ క్రికెటర్. కనబడటలేదు అనే మూవీలో లీడ్ యాక్టర్గా చేస్తూ జెర్సీ అండ్ హైడ్ అండ్ సీక్ లాంటి మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. ఈరోజు ఒక యాక్టర్ వెనుక ఉన్న స్ట్రగల్స్ని, అలాగే బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది, ఒక ఆస్పైరింగ్ యాక్టర్ ఏం నేర్చుకోవచ్చు ఈ పాడ్కాస్ట్ నుంచి అనేది మనం చూస్తాం. ఒక RRR రీక్రియేషన్ వీడియో అవ్వచ్చు, ఒక OG రీక్రియేషన్ వీడియో అవ్వచ్చు, హీ నేల్డ్ ఇట్ ఎవ్రీథింగ్. ఒక నార్మల్ పర్సన్ నుంచి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి, ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ రోజు ఒక ఎస్టాబ్లిష్డ్ అయ్యే స్టేజ్ వరకు తను ఎదిగారు అంటే తను వెనుక ఉన్న స్ట్రగల్స్, దాని వెనుక ఉన్న సక్సెస్, దాని వెనుక ఉన్న పేషెన్స్ ని మనం ఈ రోజు పాడ్కాస్ట్ లో వింటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది షిఫ్ట్ పాడ్కాస్ట్ విత్ కిరణ్. లెట్స్ గెట్ ఇన్ టు ది పాడ్కాస్ట్. Thank you, Krishna Suman bro, for joining us in the Shift podcast. థ్యాంక్ యూ బ్రో. Thank you, welcome. What's happening in your life? ఏం జరుగుతుంది? మై ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ కుంది బ్రో, 180 days అని చెప్పి వెబ్ సిరీస్ అది రిలీజ్ కుంది. అండ్ ఒక 2 మ్యూజిక్ వీడియోస్ చేసాం. మ్యూజిక్ వీడియో ఒకటి వచ్చేసి హే సారా అని, అదొక 4 సౌత్ లాంగ్వేజ్లో రిలీజ్ ప్లాన్ చేసాం అనమాట. ఓకే. అండ్ ప్యారల్గా మూవీ నెరేషన్స్ అవుతూ ఉన్నాయి. ఓకే. అంటే లైక్ కొన్ని స్క్రిప్ట్స్ లాక్ చేస్తున్నాం. ఓకే. వేరే ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. సో ఒక 4-5 స్క్రిప్ట్స్ లాక్ చేసాం. ప్రొడ్యూసర్స్తో మీటింగ్ ఉందన్నమాట. ప్రజెంట్ అయితే ఒక స్క్రిప్ట్ లాక్ చేసి ఇయర్ వర్కౌట్ చేయాలని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ అ లాంగ్ టైం మిమ్మల్ని స్క్రీన్లో చూసి, చాలా డేస్ అయింది. యాక్చువల్లీ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఈ ఇయర్ అన్నీ వచ్చేస్తాయి. లుకింగ్ ఫర్ యువర్ కమ్‌బ్యాక్. థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ విత్ మై క్వశ్చన్, ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్, ఒక ఆస్పైరింగ్ యాక్టర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఫేజ్ ఎలా ఉంటుంది? ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా స్ట్రగుల్ అవుతారు, ఎలా నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు, హౌ దే అరైజ్, అసలు ఆపర్చునిటీ ఎలా ఫైండ్ చేసుకుంటారు? టెల్ అబౌట్ దాట్. అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చి చెప్పాలి అని అంటే కనుక, ఆబ్వియస్గా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ స్టార్టింగ్ యాక్టింగ్ అని అన్నది రావడం చాలా కష్టం. సో వేరే క్రాఫ్ట్లోకి, ఏదో ఒక 24 క్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోవాలి, లైక్ ఆఫీస్ బాయ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అని అనుకొని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. లైక్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా కానీ. సో అలా నాకు వచ్చిన ఆపర్చునిటీ ఒక తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది అని అంటే, లైక్ లక్కీలీ నేను ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం. సో అక్కడ నేను ఒక అనుకోకుండా బాలరాజు గారు, బన్నీరాజు గారు, లైక్ ఇప్పుడు నేను వెబ్ సిరీస్ చేసిన డైరెక్టర్, 180 days డైరెక్టర్ ఉదయన్న ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా సేమ్ టీం అనమాట. సో అలా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తూ, వాళ్ళు చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్లో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని మాత్రమే తెలుసు. సో వీడు యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు అని ఎవరికి తెలియదు. ఒక్క మా ఫ్రెండ్కి తెలిసిన ఫ్రెండ్ బన్నీరాజ్ అన్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తప్ప. సో అనుకోకుండా ఒకరోజు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినప్పుడు
నన్ను నమ్మలేదు అప్పటికి కూడా. సరే టైం అయిపోతుందిలే, లైట్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి నాతో యాక్ట్ చేయించడం మా బాలరాజు గారు డైరెక్టర్. సో అది వర్కౌట్ అవ్వడం, వెంటనే ఇంకొక షార్ట్ ఫిల్మ్ చేయడం, అది స్క్రీనింగ్ అవ్వడం, చాలా మంచి నేమ్ బాగా చేశాడు అని చెప్పి అప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేయడం. సో నేను మెయిన్ తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నెట్వర్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఎవ్వరూ తెలియదు. సో మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చామో ఎవరూ తెలియదు. సో నెట్వర్కింగ్ అన్నది మనం మెయింటైన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, సో ఏ ఫిలిం చూసినా కానీ నేను అందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే స్క్రీన్ షాట్స్ తీసుకునేవాడిని. ఓకే. అంటే లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనకు అవకాశం రావాలి అని అంటే, లైక్ మనం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే అంత ఛాన్స్ ఉండదు, అండ్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో మనకి మన ప్రొఫైల్స్, క్యారెక్టర్స్ కూడా ఫిల్టర్ చేసేసి డైరెక్టర్ వరకు తీసుకెళ్ళేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మనకు ప్రొడ్యూసర్ సైడ్ కానీ ఎవరన్నా తెలుసున్నారు సర్కిల్ ద్వారా అంటే ఈజీ అయిపోతుంది. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నది చాలా మెయిన్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయాలి అని అంటే, అప్పుడు నేను ప్రతి ఫిలిమ్స్ చూసి వాళ్ళ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో సెట్ చేసుకొని, సో అలా ప్రతి ఒక్కరికి నేను అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ర్యాండమ్గా అందరికీ నా షార్ట్ ఫిల్మ్స్ లింక్స్ అండ్ మొహమాటం లేకుండా నెంబర్ అడిగేవాడిని. అండ్ మెయిన్ తెలుసుకున్నది మొహమాటం ఉండకూడదు. ఓకే. సో మొహమాటం లేకుండా నెంబర్ అడిగాను. కొంతమంది ఇచ్చేవాళ్ళు కదా, బట్ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, మన ఎవరో ఏంటో తెలియదు కాబట్టి. సో అలా నాకు మల్లిరావు అనే సినిమా చూసి వాళ్ళకి అరుణ్ అనే అన్న పర్సన్కి పంపి, ఆయన మళ్ళీ నాకు జెర్సీ ఆఫీస్ లొకేషన్ పంపించి ఆఫీస్కి రమ్మనడం. సో అలా నాకు జెర్సీ ఆపర్చునిటీ రావడం. సో అలా నాకు ఒక 1000-1500 ప్రొఫైల్స్ నేను క్రియేట్ చేసుకోగలిగాను. సో చెప్పేది ఎవరికైనా కానీ, ఇప్పుడైనా కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా వస్తారు అని అంటే కనుక ఆబ్వియస్గా నెట్వర్కింగ్ అన్నది మెయింటైన్ చేసుకోమని చెప్తాను. అండ్ మేక్ షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్లో ఎవరు బాగా తీయలేరు కూడా. లైక్ ఆబ్వియస్గా ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయినా, సుజిత్ గారు అయినా అవ్వచ్చు, తరుణ్ భాస్కర్ గారు అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు లెర్నింగ్ ప్రాసెస్. సో ఏదో ఒకటి చేస్తూ ఉంటే కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. అండ్ మేక్ కాంటాక్ట్స్, అంతే. నెట్వర్కింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో ఐడెంటిటీ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు గెట్ ఇంటు. యా, ఆబ్వియస్గా అంటే లైక్ మొహమాటం ఉండకూడదు. ఆబ్వియస్గా ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవుదాము అని అనుకుంటున్నప్పుడు, నువ్వు ఆర్టిస్ట్ అవుదాము అని అవతల వాళ్ళకి తెలియాలి కదా. సో ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు అని అనుకున్నప్పుడు నలుగురికి తెలిస్తేనే నీకు ఒక అవకాశం ఇవ్వగలరు. సో ముందు మెయిన్ మొహమాటం అన్నది తీసేయాలి. సో ఎవరికి, నేను అందుకే స్టార్టింగ్లో కూడా ఆబ్వియస్గా రిలేటివ్స్ అయినా కానీ, బాగా చదువుతాడు, జాబ్ వచ్చింది, ఎందుకు అనవసరంగా వెళ్తాడు అని అనుకున్నప్పుడు నేను ఏం ఫీల్ అవ్వలేదు. నాకు ఎందుకంటే ఓకే, నాకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను యాక్టర్ అవుతాను అని నేను నమ్మగలిగాను. సో అందుకే ప్రతి ఒక్క రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మొహమాటం లేకుండా చెప్పేవాడిని. ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, కొంతమంది వెళ్ళకపోవచ్చు ఫంక్షన్స్కి అయినా కానీ, అరే మళ్ళీ ఎందుకురా బాబు అడుగుతారు, ఏం చేస్తున్నారు ఏంటి అని. బట్ నేను ఎందుకు వెళ్ళామని అంటే, ఏమో ఎక్కడ ఏ కాంటాక్ట్ దొరుకుతుందో తెలియదు. సో వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో. సో అలా ప్రతి ఫంక్షన్స్కి వెళ్ళేవాడిని. ఇలా అవుదాం అనుకుంటున్నాను, ఎవరైనా తెలిస్తే కనుక చెప్పండి అని చెప్పి మొహమాటం లేకుండా అడిగేవాడిని. ఇంకా అలా కాంటాక్ట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోగలిగాను. వాళ్ళ టీంలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ, వాళ్ళ డైరెక్షన్లోనే లీడ్ యాక్టర్గా చేశాను. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. కనబడట్లేదు అనే ఫిలిం ఏదైతే ఉందో వాళ్ళ టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి, సో వాళ్ళ టీంలోనే లీడ్ యాక్టర్గా చేశాను, నాకు అవకాశం ఇచ్చారు అని అన్నది నేను చాలా హ్యాపీగా, ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. ఈ ప్రాసెస్ ఎంత కష్టంగా ఉంటుంది బ్రో? లైక్ ఐ నో, లైక్ ఒక కామన్ మ్యాన్ ఒక ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళు పెనిట్రేట్ అవ్వాలి అనుకుంటే చాలా కష్టపడాలి. మీరు అన్నట్టు నెట్వర్క్ చేసుకోవాలి, మొహమాట లేకుండా అడగాలి, ఆపర్చునిటీస్ కోసం చూడాలి. ఈ ప్రాసెస్లో జరిగే మెంటల్ స్ట్రగుల్ ఏంటి? లైక్ నిద్రలేని రాత్రులు ఎన్ని ఉంటాయి? నిద్రలేని రాత్రులు ఉంటాయి, తిండి లేని రాత్రులు ఉంటాయి, ఆబ్వియస్గా అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ మీకు అదే చెప్పాను కదా, మనల్ని మనం నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నమ్మి, నాకు పర్సనల్లీ ఐ ఫీల్ నాకు చాలా ఫ్రెండ్ సపోర్ట్ చాలా ఉంది. లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు అయితే ఉందో, లైక్ ఫ్రెండ్ సపోర్ట్ కూడా నాకు అంతే ఉంది. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం, లైక్ ఫైనాన్షియల్గా అవ్వచ్చు, చాలా మాటలు చెప్పి ఒక సపోర్ట్, ఓకే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతుంది లేరా అని చెప్పేసి ధైర్యం చెప్పడం అయినా అవ్వచ్చు. సో వాళ్ళ జర్నీ అంతా కూడా నా జర్నీలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ వరకు. సో ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఓకే, అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మూవీలో చేశారు, లేదంటే 10 మూవీస్లో చేశారు, బట్ నోటెడ్ అవ్వలేదు అని. అంటే మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ కాదు అని ఒక ఇంప్రెషన్ ఉంటుంది, బట్ నోన్ ఫేస్ అని ఇంకొకటి ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అది నేను మెయిన్ మనకి ఆబ్వియస్గా పర్ఫార్మర్స్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా 100% ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. బట్ మనం ఎంత 100% ఎఫర్ట్ పెట్టినా కానీ
సో అది లైక్ ఫిలిం థియేటర్ వరకు వెళ్ళి థియేటర్ నుంచి ఆడియన్స్ వరకు వెళ్ళే ప్రాసెస్లో అది కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ప్రమోషన్స్ సరిగా లేకపోవడం వల్ల అయినా కానీ ఏదేమైనా కానీ అలా అవ్వడం వల్ల వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్లో ప్రాబ్లమే లేదు. అది రీచ్ అయ్యే విధానం బట్టి ఆడియన్స్కి రీచ్ అవ్వలేక వాళ్ళకి లైక్ అంత ఎఫర్ట్ పెట్టింది అన్నది కనపడకపోవచ్చు. సో దానివల్ల ఒక ఏదేమైనా కానీ మనకి ఒక మంచి ఫిలిం చేసి ఒక మంచి క్యారెక్టర్ చేసి అది ఆడియన్స్ వరకు రీచ్ అయ్యి అది హిట్ అయినప్పుడే మనకి ఒక్క సినిమా అయినా అవ్వచ్చు. అది మనం 10 సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసిన ఒక్క సినిమా అయినా కానీ ఒక మంచి రోల్. కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇప్పుడు ప్రియదర్శి గారు తీసుకోండి. ప్రియదర్శి గారు పెళ్లి చూపులు అనే ఫిలింలో ఒక్క డైలాగ్ నా సౌదస్తా నీకెందుకురా అని చెప్పేసి ఆ ఒక్క డైలాగ్ ఎంతవరకు తీసుకెళ్ళింది ఆయన్ని నేషనల్ అవార్డు. సో మనకి ఎప్పుడు ఏది వెళ్తానని తెలియదు. సో ఆబ్వియస్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. బట్ ఎప్పుడు ఏది తగులుతుందో అది చెప్పలేము ఎవరు. బట్ ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలి. మెయిన్ ఫిలిం అన్నది ఆడియన్స్ వరకు రీచ్ అయ్యి ఒక పాజిటివ్ టాక్ వచ్చినప్పుడే మనకి ముందుకెళ్ళగలుగుతాం ఇంకా. సో ఎవ్రీ డే ఇట్స్ ఎ స్ట్రగల్. గివ్ యువర్ బెస్ట్. అంతే ఎగ్జాక్ట్లీ. సో మన ఎఫర్ట్స్ మనం పెట్టామా లేదా సిన్సియర్గా, లైక్ అది ఆబ్వియస్గా ఎంతవరకు వెళ్తుంది అన్నది ఎవరికి తెలియదు. కొన్ని సినిమాలు ఆబ్వియస్గా లాస్ట్లోనే ఆగిపోతాయి. కొన్ని ఇంకా ప్రమోషన్స్ పరంగా ముందుకెళ్ళి కొన్ని ప్రమోషన్స్ లేకుండా ఏదో జస్ట్ నార్మల్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ నీ 100% నువ్వు ఇస్తున్నావా లేదా అని అన్నదే మెయిన్. బట్ ఈ ప్రాసెస్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆఫర్ ఇచ్చే వాళ్ళకి అండ్ ఆఫర్ తీసుకున్న యాక్టర్కైనా డిసప్పాయింట్ అవ్వకూడదు కదా, బికాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ స్ట్రగల్. ఎగ్జాక్ట్లీ. బట్ అది లైక్ నాది ఒక ఫిలిం చేశాను అనుకోండి, ఒక రీసెంట్ హైడ్ అండ్ సీక్ అనే ప్రీవియస్ ఫిల్మ్ ఒకటి చేశాను. సో అందులో కూడా ఒక క్యారెక్టర్కి డైరెక్టర్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. డైరెక్టర్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఓకే తనైతేనే బాగుంటుంది అని అనేసి చాలా స్ట్రాంగ్గా నిలబడి ఆ క్యారెక్టర్ తనైతేనే చేయగలడు అని అనేసి శ్రీకర్ అనే క్యారెక్టర్ నా చేత చేయించి. బట్ కొన్ని ఆపోజిట్స్ వస్తూ ఉంటాయి అనమాట వేరే దగ్గర నుంచి కూడా. వేరే దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా అవి మనం ఎంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాము ఆ క్యారెక్టర్. బట్ నాకు ఇది ఉండేది అనమాట, అరే ఓకే చాలామంది అపోజ్ చేస్తూ ఉన్నారు బట్ మనకు ప్రూవ్ చేసుకోవాలి. సో లక్కీలీ నాకు ఫస్ట్ డే ఒక మంచి సీన్స్ జరగడం, సో వాళ్ళ దగ్గరుండి చూడటం, వాళ్ళు ఆ ఫస్ట్ డేతోనే కంప్లీట్గా మారిపోయింది. ఇంకా వాళ్ళు నాతో మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మొత్తం అంతా మారిపోయింది. సో దాన్ని బట్టి మనం ఎంతవరకు మన ఎఫర్ట్స్ పెట్టామన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బ్రో, అంతే ఆబ్వియస్గా. అంటే వాళ్ళకి ట్రస్ట్ రావాలి అంటే ఫస్ట్ యాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అంతే ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమందికి నమ్మలేరేమో, మన ప్రీవియస్ వర్క్స్ చూసుకున్నప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ఓకే ఎలా చేస్తాడు ఏంటి అని అన్నది కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో ఆబ్వియస్గా డబ్బులు పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి ఓకే ఆ క్యారెక్టర్ ఇంకా వేరే వాళ్ళని తీసుకుని ఉంటే ఇంకా బాగుండొచ్చేమో అని అనుకుండొచ్చు. బట్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది మాత్రం డైరెక్టర్ గారు నిలబడ్డారు. అది ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టి ఆయన పేరు నిలబెట్టడం అయినా అవ్వచ్చు, మనం ప్రూవ్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్ అని అన్న దాన్ని బట్టి మన మీద డిపెండెంట్. సో ఆబ్వియస్గా నాకు లక్కీలీ ఫస్ట్ అయితేనే మంచి సీన్స్ జరగడం, షూట్ జరగడం, వాళ్ళందరి ఒపీనియన్స్ కూడా మారడం, వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. సో మన ఇవ్వాల్సిన ఎఫర్ట్ మనం ఇవ్వాలి బ్రో, అంతే. చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు, ఏదేమైనా కానీ. సో ఈ ప్రాసెస్లో టాలెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక పేషెన్స్ అవ్వచ్చు, లేదంటే ఒక కన్సిస్టెన్సీగా ట్రై చేయడం అవ్వచ్చు, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటారు? ఆబ్వియస్గా పేషెన్స్ అన్న చాలా ఇంపార్టెంట్ బ్రో. అంటే చాలామంది వచ్చేసి ఏదో ఒక 1-2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, బట్ మనం చెప్పలేము వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ వాళ్ళ స్ట్రగుల్స్ కానీ తెలియదు కానీ. బట్ ఖచ్చితంగా పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్తో పాటు నీ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే మెయిన్ మీకు చెప్పినట్టు ముందు మనల్ని మనం నమ్మగలగాలి. ఆబ్వియస్గా వేరే వాళ్ళందరూ కూడా వద్దురా వదలేరా వచ్చేసారా అని చెప్పేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆబ్వియస్గా పర్సంటేజ్ తక్కువ కాబట్టి, సక్సెస్ పర్సంటేజ్ తక్కువ కాబట్టి, నువ్వు ఇది అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే కనుక డెఫినెట్గా అది నిన్ను నువ్వు నమ్మగలగాలి. సో నిన్ను నువ్వు నమ్మగలిగి ఆ పేషెన్స్తో ఉంటూ నీకు 100% ఎఫర్ట్స్ పెడుతూ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిరంజీవి గారు ఉన్నారు, రవితేజ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు. అంటే అంతెందుకు లైక్ మా సీనియర్స్ అవ్వచ్చు, మా సీనియర్స్ ఇన్ ద సెన్స్ షార్ట్ ఫిల్మ్స్లో లైక్ కిరణ్ అబ్బవరం గారు కానీ, లైక్ సుహాస్ గారు కానీ, ఇప్పుడు మన తిరువీరు గారు కానీ. సో వీళ్ళందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసి థియేటర్స్ చేసి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారన్నది అందరికీ తెలుసు కదా.
అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ వర్క్కి 100% ఎఫర్ట్ ఇస్తున్నారు. బట్ ఆ లక్ అంటాం చూసారా, ఆ చిన్న లక్. సో ఆ లక్ అన్నది మనకు వచ్చినప్పుడు అది ఇంకొంచెం ఫాస్ట్ అప్ చేస్తుంది మన గ్రోత్ని. ఆబ్వియస్గా ప్రతి ఒక్కళ్ళు 100% ఎఫర్ట్ పెడతారు. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు, ఆబ్వియస్ కృష్ణనగర్లో అయినా అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా. బట్ ఆ లక్, చిన్న లక్ ఏదైతే ఉందో అది రావాలంతే. బట్ మెయిన్ మనల్ని మనం నమ్మి ముందుకెళ్ళిపోవాలి. బట్ ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఆస్పైరింగ్ యాక్టర్ కానీ, స్ట్రగ్లింగ్ యాక్టర్ కానీ, లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్ కానీ, కొంతమందికి రావాల్సిన గుర్తింపు రాకపోవచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ అది రిఫర్ చేస్తున్నారు, అది ఎలా అనిపిస్తుంది? లైక్ ఈజ్ ఇట్ హర్టింగ్? కొంచెం ఉంటుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, నా ఫిలింలోనే కనబడట్లేదు అనే ఫిలింలోనే నేను ఒక వెయిట్ లాస్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది. అంటే 2 షేడ్స్ ఉంటాయి. ఓకే. సో ఆ క్యారెక్టర్కి ఒక 15 kgs తగ్గాను వితిన్ 45 డేస్లో, 45 to 50 డేస్లో. సో మొత్తం ఒక 2 months దగ్గరగా రైస్ తీసుకోకుండా, సో ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి, ఆ క్యారెక్టర్ లీన్ అయిపోయి కంప్లీట్గా అది స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం అది అన్ఫార్చునేట్లీ మనకి ఎంతవరకు వస్తుంది ఏంటి అన్నది కూడా తెలియదు. బట్ డైరెక్టర్ గారు మనల్ని నమ్మారు, మనం అది చేయాలి అని 100% చేసాం. బట్ ఏమైందంటే ఫిలిం రిలీజ్ అయ్యేటప్పటికి కొన్ని మళ్ళీ వేరే రీషూట్ అవ్వడం వల్ల అది కొంచెం ట్రిమ్ అవ్వడం అయినా కానీ. బట్ ఆబ్వియస్గా ఫైనల్గా దగ్గరికి వచ్చేటప్పటికి సినిమానే ఇంపార్టెంట్. బట్ మన పర్సనల్గా మాట్లాడాలి అని అంటే, అరే మనం ఇంత కష్టపడ్డామే, తెలియదు, ఆడియన్స్కి తెలియకుండా అయిపోయింది, ఎక్కువ రీచ్ అవ్వకుండా అయిపోయింది, బట్ సినిమాలో కూడా అంత స్కోప్ కూడా లేకపోయింది ఆ క్యారెక్టర్కి అని అది బాధ వేస్తుంది, చిన్నది ఉంటుంది. బట్ మూవ్ ఆన్ అవ్వాలి, మనం అక్కడే ఆగిపోతే అవ్వదు. అండ్ అది ఎందుకంటే లైక్ ఐ సినిమా తీసుకోండి, విక్రమ్ గారు ఎంత కష్టపడ్డారు, నాది ఎంత మహా అయితే 2% ఉంటుందేమో, ఆయన కష్టపడిన దాంట్లో 3% ఉంటుంది అని అనుకుంటాను. వాళ్ళు అంత స్థాయిలో ఉన్నారు కాబట్టి, అంత కష్టపడి అన్ని స్ట్రగుల్స్ దాటుకొని వెళ్ళారు కాబట్టి అక్కడ వరకు ఉన్నారు. సో నేను కూడా సేమ్ అదే నమ్ముతాను. ఆబ్వియస్గా మనకి చిన్న బాధ వేసినప్పటికీ కూడా ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. అది ఇంకా ఆబ్వియస్గా మనం అంత కష్టపడ్డాం, అరే రాలేదే అని అన్నది అనిపిస్తుంది. బట్ లేదు, అయిపోయింది, ఏదైనా మన మంచిగా అనుకొని ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్, అంతే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే కనుక వస్తుంది అని ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి బ్రో, అంతే. ఆ ఫెయిత్ అన్నది అదే ఆ బిలీఫ్ అన్నది ఉండాలి. అన్ని ప్రాసెస్లో మీరు చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చి ఉంటారు. ఆబ్వియస్గా ఆడిషన్స్ అంటే లైక్ కొన్ని అంటూ ఉంటాం కదా, అంటే లైక్ ఇది ఫేకా జెన్యూనా అనేసి కూడా అంటూ ఉంటాం కదా. బట్ నేను ఏది కూడా నమ్మను. ఏమో నిజమే వచ్చాం, ప్రతిదీ కూడా నేను నిజం అనుకునే నమ్ముతాను. నేను ఏది కనపడ్డా కానీ ఇప్పటికైనా కానీ కనపడింది అని అంటే కనుక డెఫినెట్గా నెంబర్ తీసుకోవడమో, మెయిల్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో అది ఎందుకు, నిజమైతే, అబద్ధం అయితే ఓకే లైట్, నిజమైతే ఏమో నువ్వు ఛాన్స్ మిస్ చేసుకుంటావేమో, ఎందుకు అది కూడా మిస్ చేసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో ట్రై చేస్తూనే ఉంటాను, ఇప్పటికీ కూడా పంపిస్తూనే ఉంటాను. బట్ మెయిన్ నాకు యాజ్ ఎన్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి బ్రో. సో ఒక ఆర్టిస్ట్గా వీడు ఏదైనా చేయగలడ్రా అని అనేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడ్రా అన్న పేరు తెచ్చుకోవాలి. సో అందుకే అంటే లైక్ నాకు ఒకనొక టైంలో ఏమైందంటే, కనబడట్లేదు టైంలో కూడా లీడ్స్గా చేశాను కాబట్టి. అండ్ అందులోనూ ఇది కూడా చెప్పాలి మీకు, మా డైరెక్టర్ బాలరాజు గారు కూడా ఈ ఫిలిం నాకు అవకాశం ఇచ్చినప్పుడు, అప్పుడు సిరివెన్నెల అనే షార్ట్ ఫిలిం ద్వారా ఈ జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో దాంతో మంచి పేరు వచ్చింది, ఆ ప్రొడ్యూసర్సే సినిమా చేద్దాం అనడం. సో అరే నువ్వే లీడ్ అనుకుంటున్నావు అని అనుకున్నప్పుడు నేనేమని ఉండే, అరే మనకి ఇప్పుడు ఈ లీడ్గా చేస్తే మరి తర్వాత ఎట్లా ఉంటుంది, మళ్ళీ వస్తాయా, లీడ్గానే చేసుకుంటే వెళ్ళాలా అని చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాను నేను బేసిక్గా. అన్న ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు ఎగిరికి అంతేస్తారు, అన్న డన్ చేసేస్తానన్నా, చేద్దామన్నా అని చెప్పేసి అంటాం. బట్ నేను కొంచెం ఆలోచించుకొని చెప్తానన్నా అని చెప్పేసి ఆలోచించుకొని చెప్తా అన్నప్పుడు నేను ఆలోచిస్తే, అరే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు కంపల్సరీగా. సో నువ్వు ఇది వచ్చిన రోల్ని, ఆ క్యారెక్టర్ని నువ్వు ప్రూవ్ చేసుకోగలిగావు అని అంటే, నీకు పెద్ద పెద్ద ఫిల్మ్స్లో మంచి క్యారెక్టర్స్ వస్తాయి. సో నువ్వు ఇది ప్రూవ్ చేసుకోగలిగావు అని అంటే కనుక అని అన్న ఉద్దేశంతో డన్ అన్న చేస్తానని చెప్పాను. ఓకే. బట్ తర్వాత కట్ చేస్తే ఏమైందంటే, కనబట్లేదు తర్వాత, ఓకే మనం లీడ్గా చేశాడు కదా, లీడ్గానే చేస్తాడేమో అన్న ఉద్దేశంతో నన్ను అప్రోచ్ అయ్యేది కూడా తగ్గిపోయింది. అంటే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను ర్యాండమ్గా కొంతమంది ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కలిసినప్పుడు, అరే అవునా నువ్వు లీడ్స్గానే చేస్తున్నావు కదా, లీడ్స్కి అందుకే అప్రోచ్ అవ్వలేదు అని అనేసి చాలాసార్లు విన్నాను అనమాట. సో అప్పటి నుంచి కూడా ఓకే లీడ్స్గా వస్తే వెరీ హ్యాపీ, బట్ నేను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో
దానికి చిన్న స్కోప్ దొరికినా కానీ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను అని నాకు నేను కనపడ్డ ప్రతి ఒక్క డైరెక్టర్కి ఫ్రెండ్కి వీళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చేవాను అనమాట. సో అది జరిగింది, లైక్ ఓకే మనోడు అట్లనే చేస్తున్నాడేమో, బట్ అది మనం తర్వాత నేను కన్వే చేయాల్సి వచ్చింది, లేదు లేదు ఇది సిచ్యుయేషన్ అని చెప్పి. బట్ ఈ ప్రాసెస్లో ఐడెంటిటీ అనేది పోతుంది కదా బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీలో ఒక లీడ్ యాక్టర్గా, ఇంకొక మూవీలో ఒక సపోర్టింగ్ యాక్టర్గా, ఇంకొక మూవీలో ఒక విలన్గా, కుడ్ బి ఎనీథింగ్. సో ఒక ప్రాపర్ ఐడెంటిటీ అనేది ఉండదు కదా ఆ పర్సన్ ఎటువైపు వెళ్తున్నాడు. అంటే లైక్ ఇప్పుడు అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తున్నాను కదా, కానీ విజయ్ సేతుపతి గారిని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అంతేందుకు నాని గారే నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. సో సో అంటే ఒక యాక్టర్గా ఆయన హీరోగా చేస్తారు, ఫాదర్గా చేశారు, విజయ్ సేతుపతి గారి దగ్గరికి వస్తే హీరోగా చేశారు, విలన్గా చేశారు. అంటే లైక్ అంటే నాకు అట్లా చేయడం, అట్లా అనిపించుకోవడం ఇష్టం. ఓకే, అంటే లైక్ ఓహో ఏంటి మనోడు ఎట్లా చేస్తున్నాడు, బట్ ఆబ్వియస్గా అలా అనుకుని ఉండొచ్చు ఎవరైనా కానీ, బట్ ఇప్పుడు ఫైనల్గా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే భలే చేశాడు ఆ క్యారెక్టర్ అని అనడం, అనిపించుకోవడం చాలా రేర్ జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ నేను అదే అనిపించుకోవాలి అని అనుకుంటున్నాను. నేను అరే ఏ క్యారెక్టర్ ఇచ్చినా భలే చేస్తున్నాడు రా అని అనిపించుకోవాలని చెప్పేసి ఉంది నాకు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు సత్యదేవ్ అన్న గుర్తొస్తున్నాడు. ఆబ్వియస్గా సత్యదేవ్ గారు నిజంగా ఎంత పర్ఫార్మర్, ఎంత గ్రేట్ పర్ఫార్మర్ ఆయన. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన అందులోకి వెళ్ళిపోతారు ఆయన. సో అలా అలా చెయ్యాలి, అలా అనిపించుకోవాలి అని అన్నది ఉంది. వండర్ఫుల్ యాక్టర్, ఐ లవ్ హిస్ యాక్టింగ్. ఇన్ఫ్యాక్ట్ మా కాలేజ్ సీనియర్ అయినా. ఓ నైస్. అండ్ దట్టు మీకు చెప్పాలి, మాకు కనబడట్లేదు లైక్ టీజర్, ఫస్ట్ టీజర్ సుకుమార్ గారు రిలీజ్ చేశారు, తర్వాత పోస్టరు మనకి మా సత్యదేవ్ గారు రిలీజ్ చేశారు. ఓకే, కనబడట్లేదు పోస్టర్. అండ్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో వర్కింగ్ విత్ సునీల్ గారు లీడ్స్ అండ్ ఆల్ అదర్? అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. అంటే లైక్ సునీల్ గారిని చిన్నప్పటి నుంచి లైక్ ఫిలిమ్స్లో చూడటం, ఆయన కామెడీకి ఎంజాయ్ చేయడం, నవ్వడం, ఇవన్నీ చూసి చూసి వన్స్ సెట్లో చూసిన తర్వాత అదొక తెలియని ఫీలింగ్. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు బ్రో. ఓకే, చాలా మంచి ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా, అంటే అంత పెద్ద యాక్టర్స్ అరే భలే సపోర్టివ్గా ఉన్నారే అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు లైక్ హిమజ గారు అవ్వచ్చు, రవివర్మ గారు కానీ, ప్రవీణ్ అన్న కానీ, మన కిరీటి అన్న కానీ, సో వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. సెట్ అంతా కూడా చాలా సరదాగా జరిగేది, షూట్ అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. బట్ మూవీలో సునీల్ గారు కాప్ రోల్ కదా, పోలీస్ డిటెక్టివ్ క్యారెక్టర్ సీరియస్ ఉండేనా? అంటే లైక్ సెట్లో అంత సీరియస్ ఏ ఉంటారు, లైక్ క్యారెక్టర్ అయినప్పుడు ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు యాక్షన్ కట్ మధ్యలో మాత్రమే ఫుల్ ఆ క్యారెక్టర్లో ఉంటారు. మిగతా అంత షార్ట్లో లేనప్పుడు అయితే కనుక చాలా ఫ్రీగా ఉంటారు. ఓకే ఓకే. అండ్ మీరు సుకుమార్ గారిని కలిసినట్టున్నారు అప్పుడు? యా బ్రో, ఒకసారి మాది సాంగ్ రిలీజ్ చేశారు. ఓకే. అండ్ లైక్ మాకు కనబడట్లేదు ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యేది ఏదైతే ఉందో అది ఆయన రిలీజ్ చేశారు. అండ్ మెయిన్ మా వచ్చింది కాబట్టి చెప్పాలి, నాకు ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత లైక్ మా ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మధు పనాస్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక బ్యాక్ బోన్ అంటే పర్సన్ అనమాట నా ఫిల్మ్ కెరీర్కి. సో చాలా బాగా సపోర్టివ్గా ఉంటారు, లైక్ ఒక గైడ్ చేసే విధానం అయినా కానీ ఒక మెంటర్ లాగా ఉంటారు. అండ్ అందులోనూ ఆయన ద్వారానే సుకుమార్ గారు పరిచయం అవ్వడం, సుకుమార్ గారు టీజర్ రిలీజ్ చేయడం, మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం. సో లైక్ నాకు ఫిల్మ్కి సంబంధించి ఒక మంచి మెంటర్ లాంటి పర్సన్ అనమాట. లైక్ ఇప్పటివరకు కూడా మంచి బ్యాక్ బోన్ లాగా నాకు చాలా మంచి సపోర్టివ్ పర్సన్. అండ్ అందులోనూ ఆయన చాలామంది సింగర్స్ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే. అవును, యా మధు అన్న, యా మీకు తెలుసు కదా. అండ్ ఆ రోజు ఎలా అనిపించింది సుకుమార్ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు? చాలా అండ్ లైక్ మొన్న ఈ మధ్య కూడా కలిసాం, లైక్ వాళ్ళ డాటర్ బర్త్డే రోజు కలిసాం అనమాట. ఓకే, నేను సార్ మేమందరం కలిసి వెళ్ళాము. ఓకే, చాలా బాగా మాట్లాడతారు. అండ్ లైక్ మేము చేసిన షార్ట్ ఫిల్మ్ గురించి ఒకటి చెప్పాలి, ఆ సాంగ్ చేసాం ప్రియతమా అని చెప్పేసి ఒక సాంగ్ చేసాం అనమాట. ప్రియతమా అని మా కనబడట్లేదు డైరెక్టర్ బాలాజీ గారు చేశారు. అండ్ అందులో నేను సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను, యుగ్రామ్ అన్న అని ఆయన మేల్ లీడ్ క్యారెక్టర్ చేశారు. మన వైష్ణవి చైతన్య గారు ఉన్నారు కదా, తను ఫీమేల్ లీడ్ చేశారు అనమాట. ఓకే, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య. సో ఆ సాంగ్ సుకుమార్ గారు రిలీజ్ చేశారు. సో అయితే ఆ టైంలో నేను కలవలేదు సుకుమార్ గారిని, బట్ నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే, నేను ఉండేది ఒక చాలా తక్కువ ఒక 2-3 సీన్స్ అట్లా ఉంటాయి అనమాట. అబ్బాయి ఎవరు బాగా చేస్తారని పర్టికులర్గా
మాట్లాడారు నీ క్యారెక్టర్ గురించి అని మా డైరెక్టర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మధు సార్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఒక డైరెక్టర్ అయ్యుండి అంటే లైక్ చిన్న చిన్న మనకి అంత స్కోప్ లేకపోయినప్పటికీ కూడా మనల్ని గుర్తించారే, మన గురించి మాట్లాడారు అని అనేసి వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను చాలా బాగా అంటే యాజ్ ఆయన డైరెక్టర్గా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చూసి వాళ్ళని అప్రిషియేట్ చేయడం అన్నది చాలా గుర్తింగ్ అనిపించింది, ఒక ఎంకరేజ్మెంట్ లాగా. లైక్ అలాంటి వాళ్ళు చెప్తే మనకి ఇంకొంచెం పుష్ వస్తుంది కదా. అవును, డెఫినెట్లీ. సుకుమార్ ఇస్ లైక్ అది చాలా మంచి మెమరబుల్ డే అప్పుడు. అండ్ ఆడియో రిలీజ్కి కూడా విజయేంద్ర ప్రసాద్ గారు ఆర్జీవి గారు వచ్చారు. అండ్ ఆర్జీవి గారితో మంచి బాండింగ్ ఉండింది ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు. సో ఆ రోజు కూడా లైక్ నేను ఫస్ట్ 2-3 times హీరోయిన్ గురించి చూస్తాను, మూడోసారి మాత్రం నీ గురించి చూస్తాను అని చెప్పేసి అనడం. చూసారా మూడోసారి? చూసారులే, లైక్ ఒకసారి ముందే చూసారులేండి, ఆర్జీవి గారు ముందే ఫిల్మ్ ముందే చూశారు. అంటే లైక్ అది రిలీజ్ చేసింది కూడా స్పార్క్ సాగర్ గారు అని చెప్పేసి, ఫస్ట్ కిషన్ గారు, సతీష్ గారు, తలసిల గారు అని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత స్పార్క్ అనేసి వాళ్ళు సాగర్ గారు రిలీజ్ చేశారు అనమాట మన ఆర్జీవి గారి సపోర్ట్తో. బట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజేంద్ర ప్రసాద్ గారు రావడం అంటే లెజెండరీ రైటర్. సో ఆర్జీవి గారితో ఆయన ఫిలిమ్స్ ఇవన్నీ చూసి ఆయనతో వాళ్ళందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా లార్జ్ స్కేల్ అయింది బ్రో. చాలా చాలా బాగా జరిగింది. చాలా బాగా ఇప్పటికీ కూడా కొన్ని రీల్స్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అవి మళ్ళీ మాకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా పంపించడం ఇవన్నీ బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మూవీ అవుట్పుట్ చూసి ఆర్జీవి గారు లైక్ ఏమన్నారు? చాలా బాగా అప్రిషియేట్ చేశారు టీం అందరినీ కూడా. ఓకే. లైక్ పర్ఫార్మెన్సెస్ విషయం, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ విషయం అవ్వచ్చు, లైక్ టెక్నికల్గా కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే. లేదంటే అంత బాగాలేదు అని అంటే కనుక ఆయన సపోర్ట్ చేయరు ఆబ్వియస్గా. సో ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ పర్ఫార్మెన్సెస్ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేశారు, బాగా చాలా పాజిటివ్గా మాట్లాడారు. గ్రేట్ టు హియర్. అండ్ హౌ కమ్ విజేంద్ర ప్రసాద్ గారు ఎలా వచ్చారు? ఇన్ఫాక్ట్ వీడియో చూసినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే లైక్ సాగర్ గారికి అంటే లైక్ చెప్తున్నాను కదా, సాగర్ గారు ఎవరైతే ఉన్నారో మాది రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ గారు, సో ఆయనకి చాలా సర్కిల్ ఉంది, ఆర్జీవి గారి సపోర్ట్ ఉంది కాబట్టి సో వాళ్ళ ద్వారానే విజేంద్ర ప్రసాద్ గారు రావడం జరిగింది అనమాట. అండ్ అందులోనూ ఇంకొకటి, నేను యాక్ట్ చేసిన సాంగ్కి చంద్రబోస్ గారు లిరిక్స్ రాయడం అన్నది అదొక ఎక్సైటింగ్ పాయింట్ నాకు. ఓకే. ఇది ఏ సాంగ్? తొలిసారి నేనే అని ఒక సాంగ్ ఉంటుంది కనబడట్లేదు ఫిలింలోనే. చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు అనమాట. ఓకే. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాశారు అని అనేసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అందులోనూ మంచిగా బ్లెస్ చేశారు కూడా, చాలా బాగా చేసావమ్మా, నైస్, హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్ అని చెప్పేసి. సో అలాంటి పెద్దోళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి ఆ బ్లెస్సింగ్స్ వచ్చాయనంటే చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది. అప్పుడే ఇంకా డిసైడ్ అయితే రైట్ పాత్లో ఉన్నా. కరెక్ట్. నిజంగా అంటే లైక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక 2 years టైం ఇచ్చారు బ్రో. అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఓకే నీకు ఒక 2 years టైం ఇస్తున్నా, ఆ 2 yearsలో ఏం చేసుకుంటావు చేసుకో అని అన్నప్పుడు లైక్ అలా వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయి చేసుకొని 1.5 year అయిన టైంకే నాకు జెర్సీ ఆపర్చునిటీ వచ్చింది. ఆ గ్యాప్లోనే చాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, అసిస్టెంట్ కెమెరామ్యాన్గా చేస్తూ, సో ఇవన్నీ చేస్తూనే ఒక ఆడియన్స్ అటెండ్ అవుతూ, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుంటూ, సో ఇవన్నీ చేసుకుంటూనే 1.5 yearలోనే నాకు జెర్సీ ఆపర్చునిటీ వచ్చింది. సో అండ్ అందులో నేను చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కూడా టీవీలో టెలికాస్ట్ అవ్వడం. సో ఓకే ఇదేదో చేస్తున్నాడులే అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకోవడం. అప్పటి నుంచి కూడా మా నాన్నగారికి ఎవరు తెలిసినా కానీ అరే వీళ్ళు తెలుసంట వాళ్ళు తెలుసంట అని చెప్తూ ఉండేవాళ్ళు, కలు వాళ్ళని అని చెప్తూ ఉండేవాళ్ళు. అలా తక్కువ 1.5 yearకే వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వెంటనే జెర్సీ అయిపోయిన వెంటనే కనబడలేదు ఫిల్మ్ స్టార్ట్ అవ్వడం. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ ఫేస్ చేశారు కోవిడ్ అన్నది. అవును. సో ఆ కోవిడ్ చాలామందికి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా తీసేసేయాలి, ఇంకా లైఫ్లోంచి తీసేయాలి. కానీ సో జెర్సీలో యాక్ట్ చేసినప్పుడు నాని గారితో కలిసి మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు కదా, ఏం నేర్చుకున్నారు నాని గారు పర్ఫార్మెన్స్ నుంచి? లైక్ ఆయన సీన్కి లైక్ 34 days చేసామన్నమాట నాని గారితో. 34 days కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా, చాలా జోవియల్గా ఉన్నారు. లైక్ ఆయన ఆర్జేగా చేశారు కదా, సో ఆయన వాయిస్ మాడ్యులేషన్స్ నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన దగ్గర నుంచి చూసింది. లైక్ ఏదైతే ఆ డైలాగ్ చెప్తూ ఉంటారో ఆన్ స్పాట్లో, అది డబ్బింగ్లో ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది.
ఆయన చెప్పేది చేసేది ఒక వరకు ఒకనొక పాయింట్ వరకు ఉంటే అది డబ్బింగ్లో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు ఆయన. ఓకే. సో అది అబ్జర్వ్ చేసాం. అండ్ అందులోనూ ఒక కొత్త వాళ్ళం, మేము అందరం కొత్తే, ఎవరో ఏదో తెలియదు. సో సీన్స్ ఉన్నప్పుడైనా కానీ, అండ్ అందులోనూ షూట్ గ్యాప్లో మా షాట్ కాదు అని అనుకున్నప్పుడు మాతో పాటు వచ్చి క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళు. అంటే మాకు కంఫర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. లైక్ డైరెక్టర్ గౌతమ్ గారు కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో చాలా సరదాగా, క్రికెట్ నాకు చాలా ఇష్టం కాబట్టి, అండ్ అందులోనూ నేను చాలా ఎక్సైట్ అయిన పాయింట్ కూడా, అరే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండ్ సినిమా రెండు కలిపి ఫస్ట్ సినిమాగా వచ్చాయిరా బాబు, స్క్రీన్ మీద కనపడుతున్నాము, క్రికెట్ సినిమా అనేసి చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. బట్ నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి క్యారెక్టర్, బట్ ఆబ్వియస్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎడిటింగ్లో ఇవన్నీ కూడా. బట్ లక్కీలీ నాకు ఒక మంచి టీం పరిచయం అయ్యారు. ఒక నేషనల్ అవార్డు విన్ అయిన ఫిలిం డైరెక్టర్ గారు, హీరో గారు కానీ, వీళ్ళు నాకు పర్సనల్గా తెలుసు బాగా, గౌతమ్ గారు అయినా కానీ అన్న ఫీల్ ఉండింది. ఆ తర్వాతే మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే నన్ను బోయపాటి గారు యాడ్స్ చేశారు 2019 టైం, టీడీపీ యాడ్స్ చేశారు. సో అందులో నా ప్రొఫైల్ రిఫర్ చేయడం, సో అందులో మెయిన్ లీడ్గా బోయపాటి గారి డైరెక్షన్లో నేను యాక్ట్ చేయడం, దగ్గరుండి మళ్ళీ ఆయన డబ్బింగ్ చెప్పించడం. సో ఇవన్నీ కూడా ప్రొఫైల్కి నాకు కొంచెం బిల్డ్ అయినాయి అనమాట. సో అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఏం చేసేవారని అంటే ఎవరైనా చెప్పుకోవడానికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో అప్పటికి జెర్సీ చేశాను, అండ్ తర్వాత బోయపాటి గారి డైరెక్షన్లో లీడ్గా చేశాను, యాక్ట్ చేశాను. అండ్ మ్యూజిక్ వీడియోస్ కూడా, అండ్ ఆ మ్యూజిక్ వీడియోస్ కూడా ప్యారల్గా నేను అంటే లైక్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటికీ కూడా మ్యూజిక్ వీడియోస్ మధ్యలో చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆబ్వియస్గా ఫిలిం అన్నది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మన చేతిలో ఉండదు. సో ఆబ్వియస్గా చాలా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మ్యూజిక్ వీడియో అన్నది రెగ్యులర్ అయిపోయింది. అంటే లైక్ స్టార్టింగ్ బాలీవుడ్లో అయినా కానీ, తమిళ్లో కానీ, ఇప్పుడు ఇంకా ఎక్కువ మన దగ్గర కూడా చాలా బాగా ఎక్కువ రెగ్యులర్ అయిపోయాయి. సో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా అవి నేను ఎప్పటికీ కూడా చేస్తూనే ఉండాలి అని అన్నది నాకు ఉంది. ఎందుకంటే ఒక నాట్ ఓన్లీ స్మాల్ థింగ్, ఎందుకంటే ఒక 5-6 మినిట్స్ 7 మినిట్స్ లోపు, 7 కూడా అంత మినిట్స్లో ఒక స్టోరీ చెప్పాలి, ఒక పాటతో ఒక పాట ఇంక్లూడ్ అయ్యి ఒక స్టోరీ చెప్పాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దాన్ని మనం వర్కౌట్ చేయాలి. సో పాట రీచ్ అయ్యింది అని అంటే కనుక ఈజీగా మనకు కూడా ఇంకొంచెం ఎక్స్పోజర్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో లైక్ మేము టీం అందరూ ఉంటారనమాట, మా టీము. సో మేమందరం కలిసి మ్యూజిక్ వీడియోస్ లైక్ మధు సార్ కానీ, అండ్ ఇంకోటి అలా చేయడం వల్లే నేను ఒక బులుగు సొక్క అని ఒక ఫోక్ సాంగ్ చేసాం అనమాట. అది మా ఫ్రెండ్ ఆది మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. అది ఆహా వాళ్ళు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారు అనమాట, లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ ఇవన్నీ కాంటెస్ట్ పెట్టారు. సో అందులో చాలా నామినేషన్స్ వస్తే మాది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చిరంజీవి గారి చేతుల మీదగా అవార్డు తీసుకున్నాం. అది నిజంగా చూడండి, మరి అది చెయ్యాలి అన్న థాట్ లేకపోతే మేము అక్కడ వరకు వెళ్ళేవాళ్ళం కాదు. నిజంగా చిరంజీవి గారు లాంటి పర్సన్తో అవార్డు తీసుకొని ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం అన్నది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అది చాలా మంచిగా అనిపించింది అసలు, అది మర్చిపోలేని రోజు అసలు అది. అండ్ తర్వాత ఇంకొక సాంగ్ ఆకాశం తాకిందనే సాంగ్ చేసాం, అది ఇంకా 6 లాంగ్వేజ్లో రిలీజ్ చేసాం. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. సో అంటే లైక్ మేము చేసే ఇంకొంచెం వేరే లాంగ్వేజ్లో కూడా వెళ్ళాలి, మా వర్క్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి లైక్ అప్కమింగ్ లిరిసిస్ట్లు అయినా అవ్వచ్చు, వేరే వాళ్ళు టెక్నీషియన్స్ అయినా కానీ, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ కాంటాక్ట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఇంకొంచెం మా వర్క్ వేరే వేరే లాంగ్వేజ్లో కూడా ఎలా వెళ్ళాలి అని అన్నది. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చేస్తున్న హే సార్ అనే సాంగ్ కూడా 4 సౌత్ లాంగ్వేజ్లో రిలీజ్ ప్లాన్ చేసాము. సో అది చాలా బాగా వచ్చింది. సో ప్యారల్గా ఫిలిమ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి, అండ్ మ్యూజిక్ వీడియోస్ ఇవి కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఎన్ని ఇయర్స్ అయింది బ్రో ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి? 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్. 2017 నుంచి 17 నుంచి ఇప్పుడు 16 అయిపోతుంది కాబట్టి ఒక 3 ఇయర్స్ తీసేయండి కోవిడ్. ఓకే. ఐ థింక్ ఒక 5-6 ఎఫెక్టివ్ ఇయర్స్లో మీరు ఇంతమంది సెలబ్రిటీస్ని, అలాగే డైరెక్టర్స్, లెజెండరీ యాక్టర్స్ని కలిసి మీరు చేయగలిగారంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఒక అప్కమింగ్ యాక్టర్కి ఇంతమంది దొరకడం. అదే చెప్తున్నాను కదా బ్రో, మీకు 2 ఇయర్స్లో మాకు ఇచ్చిన టైం కూడా మా ఇంట్లో వాళ్ళు టైం ఇచ్చారని చెప్పాను కదా. 2 ఇయర్స్, 1.5 ఇయర్లోనే నాకు ఒక సినిమా వచ్చింది. నేను జెర్సీ అనే ఒక తర్వాత నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలింలో నాకు ఒక అవకాశం వచ్చింది అని చెప్పుకోవడానికి చాలా దాని వెంటనే వచ్చేసింది. బట్ ఆబ్వియస్గా అనుకున్నట్టు కోవిడ్ కొంతమందికి హెల్ప్ చేసింది, కొంతమందికి చాలా లాస్ అయిందిలేండి. కానీ బట్ అది లేకుండా ఉంటే ఇంకా వేరేలాగా ఉండేదేమో.
ఇంకొంచెం థియేటర్ పరంగా అప్పటికి ఇంకా థియేటర్స్ లేవు కాబట్టి మా ఫిలిం అనేది ఓటీటీలో చాలా బాగా రీచ్ అయింది, అమెజాన్లో టాప్ 10లోకి వచ్చింది. సో ఉండుంటే ఇంకా వేరేలా ఉండేదేమో. బట్ ఏదేమైనా కానీ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు జస్ట్ మూవ్ ఆన్ అంతే. కాబట్టి బట్ ఏదో ఒక రోజు అయితే కనుక కంపల్సరీగా వస్తుంది అని అన్నది నమ్ముతున్నాను నేను. రాసి పెట్టుకుంటాం. ఎలా ఉండేది మీ ఇంట్లో మీకు సపోర్ట్, లైక్ పేరెంట్స్ నుంచి కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎవరికైనా కానీ మాది జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటుంది బ్రో. మాది వెంకటకృష్ణాపురం అనే విలేజ్ అనమాట, గుంటూరు డిస్ట్రిక్ట్. సో పెదకాకని మండలం. మాది జాయింట్ ఫ్యామిలీ, అందరూ కలిసి ఉంటారు. 2 పెద్దనాళ్ళు, బాబాయ్, మా నాన్న 3 ఆయన అనమాట, మా అత్తమ్మ ఉంటారు. అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. మా నాన్నగారు ఒక్కళ్ళే చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళకి వ్యవసాయంలో సపోర్ట్ చేస్తూ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. చేస్తూ ఆయన కష్టపడి చదివించి లైక్ మమ్మల్ని ఓకే నేను ఎటు చదువుకోలేదు, వాళ్ళనైనా కానీ ఏదో ఒక పొజిషన్లో చూడాలి అని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయకుండా మమ్మల్ని ఒక టాప్లోకి తీసుకెళ్ళి పెట్టారు. మాకు ఏం కావాలన్నా కానీ స్టడీస్ పరంగా అయినా అవ్వచ్చు, ఏదైనా కానీ ఆయన ఒక పక్క వ్యవసాయం చేస్తూనే మాకు ఏం కావాలన్నది 100% చేశారు. బాగా చదివించినప్పుడు ఏంటి వీడు ఇంత చదివిస్తే అప్పటికి జాబ్ వచ్చింది, వీడేంటి యాక్టింగ్ అంటూ ఉంటాడు అని అన్నది పాపం బాధపడ్డారు వాళ్ళు. బట్ నాకు మా తాతయ్య గారు మెయిన్, ఆయన స్టేజ్ ఆర్టిస్ట్, నాటకాలు వేసేవాళ్ళు. నాకు తెలిసి అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు. అండ్ మా బాబాయ్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఆఫ్ ద కెమెరా. బట్ చేశారు, కొన్నాళ్ళు వర్క్ చేశారనమాట. బట్ కంప్లీట్గా కంటిన్యూ అవ్వలేకపోయారు. సో ఆ ఇంట్రెస్ట్తోనేమో ఓకే ఇది ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా అని అనేసి మా బాబాయ్ సపోర్ట్ ఉండేది బాగా. అంటే మా నాన్నగారు వాళ్ళకి కొంచెం సర్ది చెప్పడం, కొంచెం ఏదో సరే ఏదో చేస్తానంటే ఏదో 2 years టైం ఇలా అని చెప్పేసి చెప్పడం అలా ఇచ్చారు, బాగానే ఉంది. బట్ ఏమైంది అని అంటే మాది ఆబ్వియస్గా విలేజ్, చుట్టూ ఎలా ఉంటుంది ఏంటన్నది తెలుసు. ఒక పక్క వాళ్ళకి ఓకే అయినప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు వాడు జాబ్ వచ్చింది కదా చేసుకోవచ్చు కదా, ఎందుకు జాబ్ చేయకుండా మీరు కూడా భలే ఉన్నారు, భలే సరే చేస్తాన్నాడు కదా అని చెప్పేసి చేయనిస్తూ ఉన్నారు మీరు కూడా అని అనేసి చెప్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు పాపం హట్ అయ్యేవాళ్ళు, కొంచెం బాధపడేవాళ్ళు. ఇవన్నీ చూసి ఒకనొక పాయింట్ దగ్గర క్లియర్గా కూర్చోబెట్టి మాట్లాడాను. అమ్మా నాన్న, ఖచ్చితంగా ఇది నాకు ఇంట్రెస్ట్, మీరు వేరే వాళ్ళే అన్నది తీసుకోవద్దు, హ్యాపీగా ఉండాల్సింది నేను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే కనుక నేను అవి చూపిస్తాను, కొడతాను, ఖచ్చితంగా కొడతాను డెఫినెట్గా. బట్ కాకపోతే మీరు నన్ను నమ్మండి, వేరే వాళ్ళు మిగతా వాళ్ళు అందరి అన్నయ్య కూడా పట్టించుకోవద్దు. సో ఏదైతే ఉందో అది నన్ను నమ్మండి ఖచ్చితంగా అని అనేసి వాళ్ళకి ధైర్యం చెప్పాను. సో అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ నా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయని చెప్పాను కదా. సో అవి అన్నీ చూడటం ఇవన్నీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా అనిపించింది. బాగా అనిపించింది. నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే నాకు ఎక్కడ అంత స్ట్రగులింగ్గా అరే ఎందుకు వచ్చావురా, నాకు ఇప్పటికీ కూడా అరే అనవసరంగా వచ్చామే అన్నది నాకు ఎప్పుడు అనిపించదు కూడా. ఎందుకంటే కంపల్సరీగా కొడదామనే వచ్చాం, ఏదో రోజు డెఫినెట్గా కొడతాను అన్నది నమ్మకం నాకు బలంగా ఉంది. ఎంత స్ట్రగుల్ అయినప్పటికీ కూడా అంటే లైక్ ఆబ్వియస్గా కొన్నిసార్లు స్టే అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. అంటే అంత స్ట్రగ్లింగ్గా కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు కదా ఎంత స్ట్రగుల్ అయ్యాను. నాకు మెయిన్ నా ఫ్రెండ్ సపోర్ట్, నిజంగా వాళ్ళు ఉండటం వల్లే ఇంత కాస్ట్లీ బట్టలు అంటే లైక్ చూడటానికి కొంచెం నీట్గా కనపడుతున్నానన్నా కానీ ఏదేమైనా కానీ అంటే లైక్ ప్రాజెక్ట్స్ అయినా కానీ ఏదేమైనా కానీ కొంచెం వాళ్ళ వల్లే, లైక్ ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఏదేమైనా కానీ నాకు నా ఫ్రెండ్స్ వల్లే. సో అలా నేను ఎంత స్ట్రగుల్ అవ్వలేదు బ్రో, అంత బాగానే ఉంటుంది. మంచిగా సినిమా అవకాశం వచ్చింది, కనబడట్లేదు కూడా మంచిగానే వచ్చింది అవకాశం అని అనుకున్న టైంలో కరెక్ట్గా కోవిడ్ రావడం, కరెక్ట్గా కోవిడ్లో మా నాన్నగారు హాస్పిటలైజ్ అవ్వడం. సో అది అసలు అంటే ఒక పక్క ఏమవుతుందంటే చేయకి వాళ్ళు ఇచ్చిన టైంలోనే ఒక సినిమా చేశాను. ఆ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినాయి ఒక పక్క హైదరాబాద్లో, నేనేమో గుంటూరులో మా నాన్నగారితో హాస్పిటల్లో ఉన్నాను. అంటే ఒక పక్క అది ఎంజాయ్ చేయాలా లేదంటే ఏంటి అని అన్నది నాకేం అర్థం కాల. అంటే ఒక 25 days 30 days హాస్పిటల్లోనే ఉన్నారు, ఒక 2-3 హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మారారు. బట్ ఏదో ఒకటైనా కానీ అంటే లైక్ అసలు ఏ హ్యాబిట్స్ కూడా లేవు మళ్ళీ మా నాన్నగారికి. పని ఆయనకి అంతే. వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్లు కొని మన ఇంతలా చేశారు అని అన్నదితో ఆయన అలా చూస్తే
ఫైనల్గా వస్తారులే ఖచ్చితంగా, నేనైతే బయటకు ఆ కోవిడ్లోనే పడుకుని పోయాను బ్రో. ఆ పేషెంట్తోనే ఉండేవాడిని. ఏం చేసినా కానీ ఖచ్చితంగా నేను మా నాన్నగారిని ఎలా అయినా బయటకు తీసుకురాగలను అని అన్న ధైర్యంతోనే ఉండేవాడిని. అంటే ఒక పక్క ప్రమోషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా సర్లే బయటకు వస్తే చాలు, ఈయన బయటకు వస్తే ఖచ్చితంగా సినిమా చూడాలి, ఈయనకి చూపించాలి సినిమా అని అనుకుంటూ ఉండేవాడిని. బట్ అలా 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 రోజులు గడిచే కొద్దికి ఒక పాయింట్ దగ్గర ఆయన లేకుండా వెళ్ళిపోయారు. అంటే అప్పుడు అనుకున్నాం బ్రో, ఇంకమ్మ దేవుడు నిజంగా ఎవరిని ఎలా వెళ్ళనీడు, ఖచ్చితంగా సాఫీగా అదే అనుకుంటున్నాను కదా, సాఫీగా భలే వెళ్తుందిరా లైఫ్లో అని అనుకున్న టైంలో కరెక్ట్గా అరే కాదు ఇది కాదు అని చెప్పేసి చూపిస్తాడు అని అన్నది నేను అప్పుడు నమ్మాను. ఎంత అంటే అది జరిగిన తర్వాత నేను లైఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నది ఇంకా నాకు అర్థమైంది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అనమాట, అసలు ఊహించని, అసలు ఇట్లాంటిది జరుగుతుంది అని అన్నది ఆ టైంలో అస్సలు అనుకోలేదు. అంటే ఒక కొడుగ్గా అంటే ఆబ్వియస్గా మనం సక్సెస్ అయినప్పుడే కదా ఆబ్వియస్గా వాళ్ళు చూడాలి, తల్లిదండ్రులు చూడాలి, మనం ఆ పొజిషన్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ వాళ్ళని ఒప్పించి మనం ఒకనొక పాయింట్ దగ్గరకు వచ్చాము, సినిమా చేసాము, సినిమా రిలీజ్ అవుద్ది ఇంకొన్ని రోజుల్లో, మనం ఏం చేసామన్నది వాళ్ళు చూడాలి అని అనుకుంటూ ఉంటాం కదా. ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఒక తండ్రిగా ఆయన అయినా కానీ. చుట్టూ చాలామంది చాలా క్వశ్చన్లు వేశారు, వీళ్ళందరినీ ఎందుకు పంపించాం అనవసరంగా అది అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళందరికీ ఆయన ధైర్యంగా చెప్పగలుగుతారు అని అనుకున్న రోజు వస్తుంది అని అనుకున్నాను. బట్ ఆ రోజు రాకుండానే ఆయన వెళ్ళిపోవడం ఎక్స్పెక్ట్ చేయలేదు. విచిత్రం కూడా, ఆగస్ట్ 18th 2020లో ఎక్స్పైర్ అయ్యారు. ఆగస్ట్ 19th 2021 సినిమా రిలీజ్ అయింది అనమాట. విచిత్రం చూడండి, అయినా 1 year తర్వాత రోజు కరెక్ట్గా, అంటే నా లైఫ్ లాంగ్ ఉంటుంది అది. అరే నా సినిమా చూడకుండానే వెళ్ళిపోయారే అని అన్నది, అది నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. నా లైఫ్లో అంత త్వరగా జరుగుతుంది, అది నేను చూస్తాను అని అన్నది ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా చెప్తుంటేనే చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది లిటరలీ. అంటే నేను బేసిక్గా నిజంగా ఇది షేర్ చేసుకోను బ్రో. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం నాకు తెలిసి దీని ద్వారా తెలియవచ్చేమో. నా క్లోజ్డ్ సర్కిల్ వాళ్ళకే తెలుసు నాకు మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు అన్నది. బట్ నా చదువుకున్న వాళ్ళు కానీ, నా కొంతమంది వేరే ఫ్రెండ్స్ మరి అంత టచ్ లేకపోయిన వాళ్ళు కానీ, వీళ్ళకి అసలు ఎవరికి తెలియదు, నేను చెప్పుకోను కూడా. అంటే లైక్ వాళ్ళు ఆ కన్సర్న్ చూపించడం, మన కోసమే చూపిస్తారులే కానీ, బట్ ఆ కన్సర్న్ చూపించడం ఆయన అంటే లైక్ ఆయన లేరు అని అన్నది ఎదుటి వాళ్ళు చెప్తే కూడా నేను తీసుకోలేను. నేను ఎప్పటికీ కూడా ఆయన నాతోనే ఉన్నారని అనుకుంటాను. నేను రోజు లేచిన దగ్గర నుంచి ఆయన చూస్తూనే ఉంటాను, పడుకునేటప్పుడు ఆయనే చూస్తాను. సో ఆయన లేరు అని అన్నది నాకు ఎవరో చెప్పకూడదు, నేను చెప్పకూడదు అని అన్నది ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో ఖచ్చితంగా ఏదో రోజు ఆ రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన బ్లెస్సింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి నేను ఎట్లా సర్వే అయ్యి ముందుకెళ్తూ ఉన్నాను, ఉంటాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదో రోజు అయినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆయన చూస్తారు. ఆయన సారీ, ఇట్స్ అ టిపికల్ సిచ్యువేషన్ బేసిక్గా. అంటే ఒకవైపు మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోవడం, ఒకవైపు పర్సనల్గా ఇంత పెద్ద లాస్ జరగడం అంటే ఎవరికైనా చాలా కష్టంగా. నిజంగా బ్రో, అంటే మనం ఎన్నో సినిమా చేయాలనే కదా వచ్చింది. సినిమా చేసాము, కరెక్ట్గా ఓ పక్క జరుగుతున్నాయి, చేసిన లీడ్ యాక్టరే ప్రమోషన్స్లో లేడు, ఓ పక్క అక్కడ ఉన్నాను. ఓకే ఏదేమైనా కానీ ఆయన బయటకు తీసుకురావాలి అని చాలా ట్రై చేసాం, బట్ ఎక్స్పెక్ట్ చేయలే అలా అవుతుందని. కోవిడ్ వాజ్ అ హార్డ్ టైమ్ ఫర్ మెనీ పీపుల్. అదే తర్వాత మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం, ఇంకా అవన్నీ దాటుకొని ఇప్పటికీ కొంచెం సెట్ అయ్యిందనమాట ప్రస్తుతానికి. కొంచెం దాని నుంచి బయటికి వచ్చి కొంచెం మా అమ్మగారు కొంచెం చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు తర్వాత మా సిస్టర్ ఫైన్ బ్రో, ఇప్పుడు బాగున్నారు అందరూ. నాకు మా సిస్టర్ ఉంది, తను భవ్య, తను చక్కగా ప్రజెంట్ మ్యారేజ్ అయింది, జాబ్ చేసుకుంటూ ఉంది ప్యారల్గా. ఇప్పుడు మీ మదర్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారా బ్రో? ఉంది బ్రో. ఇంతవరకు వచ్చాను అని అంటే కనుక చాలా ధైర్యంగా చాలా హ్యాపీగానే ఉంటారు. బట్ ఆబ్వియస్గా ఏదైతే మనకి చెప్తున్నాం కదా, మనం ఎంత కష్టపడ్డా కానీ అది ఆడియన్స్ వరకు అది రీచ్ అయ్యి ఆ హిట్ అయినప్పుడే
అది మనకి అంత రికగ్నేషన్ వస్తుంది. సో అలాంటి ప్రాజెక్టు, అలాంటి రికగ్నేషన్ గురించి నేను ఎలా ఎదురు చూస్తూ ఉన్నానో మా అమ్మగారు కూడా అలానే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కనబడట్లేదు మూవీ మీ ఊర్లో రిలీజ్ అయిందా? గుంటూరులో రిలీజ్ అయితే చాలా బాగా జరిగింది బ్రో. ఓకే. అంటే కాకపోతే కోవిడ్ కాబట్టి ఇప్పుడు చూస్తే మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. అంటే లైక్ వేరే వాళ్ళు వెళ్ళి రిస్క్ చేసుకొని థియేటర్స్లో కోవిడ్ టైంలో వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారు ఎవరైనా కానీ. సో అది జరిగిందనమాట. లైక్ తర్వాత చేసిన ఫిల్మ్ హైడ్ అండ్ సీక్ కూడా ఫిలిం చాలా చాలా బాగుంటుంది. బట్ ప్రమోషన్స్ ఇంకా బాగా చేస్తుంటే ఇంకా కొంచెం మంచిగా రీచ్ అయ్యేది అని అన్నది ఉండింది. బట్ అదే మనం ఫైనల్గా ఏం చేసినా కానీ అది ప్రమోషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి రీచ్ అయిన విధానం బట్టి ఆడియన్స్కి రీచ్ అయ్యడంతో పాటు హిట్ అయితేనే మనం ఎంత చేసినా కానీ అది పేరు వస్తుంది. సో ఒక యాక్టర్ అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ కోసం వెతుకులాటలు ఉంటారు కదా, అప్పుడు తను ఎలా పుష్ చేస్తే ఎవ్రీడే దే గెట్ గోయింగ్, లైక్ ఈ రోజు రాకపోవచ్చు, లేదా 6 months తర్వాత రావచ్చు, వన్ ఇయర్ తర్వాత రావచ్చు, బట్ ఈ 6 monthsలో ఎక్కడ తను గివప్ చేయొద్దు. గివప్ చేయడం పక్కన పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు హెల్త్ గురించి చూసుకోవాలి, లుక్స్ గురించి చూసుకోవాలి, మెంటల్ హెల్త్ గురించి చూసుకోవాలి. ఇదంతా ఎలా జరుగుతుంది బ్రో జర్నీ? ఈ ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఫేస్ చేశాను. అంటే లైక్ ఈ ప్రెషర్స్, మెంటల్ ప్రెషర్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఫేస్ చేసి వస్తాం. బట్ ఒకనొక పాయింట్ దగ్గర తర్వాత ఆర్టిస్ట్ అనేవాడు రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండస్ట్రీలో అసలు ఏ సినిమాలు జరుగుతున్నాయి అన్నది తెలుసుకోవాలి బ్రో. అంటే లైక్ ఇప్పుడు అసలు ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారు, ఏ ప్రొడక్షన్ హౌసెస్ ఎన్ని జరుగుతున్నాయి, ఎక్కడన్నా కాస్టింగ్ కాల్స్ కనపడతాయా, లేదంటే మన సర్కిల్లో ఎవరిదన్నా సినిమా జరుగుతుందా అని అన్నది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రోజు ఏదో ఒకటి లైక్ ఇప్పుడు ఎవరి దగ్గర ఆడిషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే వెళ్ళడం, ఓకే వచ్చింది రాంది అని అన్నది సెకండరీ, బట్ నీకు వస్తుంది అని అనుకొని ఉండాలి. ఆబ్వియస్గా నేను ఇది ఒకనొక సిచ్యుయేషన్లో ఒక పర్సన్ దగ్గర, నాకు చాలా దగ్గరైన పర్సన్ దగ్గర నుంచి నేర్చుకున్నా. మనకి ఎంత జరిగినా కానీ పాజిటివ్గానే ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఆ నెగిటివ్ ఆరా అన్నది, మనకు అసలు చుట్టూ నెగిటివ్ పీపుల్ అన్నది కూడా మన దగ్గరలో అసలు ఉండకూడదు. నీకు ఏం జరిగినా కానీ లేదు అవుతుంది అని అన్నది పాజిటివ్ మైండ్తో నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతావో అప్పుడే ముందుకెళ్ళగలుగుతావు బ్రో. అండ్ అందులోనూ మీకు చెప్పినట్లు ఏదో ఒకటి రోజు నీకు ఎక్కడ ఆడిషన్ జరుగుతుంది, లేదంటే ఏదైనా కాస్టింగ్ కాల్ కనపడిందా, లేదంటే ఎవరిదైనా సినిమా జరుగుతూ ఉందా, అంటే అసలు ఇప్పుడు ఏ హీరోస్ ఎవరితో చేస్తూ ఉన్నారు ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు అది తెలిసినప్పుడే నువ్వు వాళ్ళు అప్రోచ్ అవ్వగలుగుతావు, నీకు తెలుస్తాయి విషయాలన్నీ కూడా. అండ్ అందులోనూ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, మనం షైన్ చేసుకుంటూ ఉంటాం. ఆబ్వియస్గా నాకు ఎక్కడ డ్యాన్స్ నేర్చుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు అది వచ్చేసింది. నాకు లైక్ ఏదైనా వీడియోస్ అయినా డ్యాన్స్ వీడియోస్ చేస్తూ ఉంటాము ఏదైనా. అండ్ అందులోనూ త్రిబుల్ ఆర్ నాట్ సాంగ్ చేసాం అనమాట. సో ఆ సాంగ్ నేను నా ఫ్రెండ్ ఆది చేసాము. అది TV9 వాళ్ళు ఆస్కార్ వచ్చినప్పుడు మా వీడియో టెలికాస్ట్ చేశారనమాట, మేము చేసిన డ్యాన్స్ రీల్ ఏదైతే ఉందో. అండ్ అందులోనూ మేము వేరే ఒక ఫంక్షన్లో లైక్ మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారిని కలిస్తే కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చూసి చాలా చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. భలే చేశారు, అబ్బా నైస్ అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. సో మనకున్న స్కిల్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు అది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు లైక్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆబ్వియస్గా షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి. సో కాలేజ్ డేస్ దగ్గర నుంచి కెమెరా ఫియర్ లేదు. సో అలా ఎక్స్పీరియన్స్తోనే నేను ఇక్కడ వరకు చేసుకుంటూ రాగలిగాను. బట్ దీనికన్నా ఇంకా ఏదైనా ఉంది అని అంటే కనుక నేను నేర్చుకోవడానికి రెడీగానే ఉంటాను, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఎవరన్నా ఏదైనా చెప్పినా కానీ తీసుకుంటూ ఉంటాను. ఫస్ట్ తీసుకొని అది మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అన్నది. మీ RRR డాన్స్ వీడియో నేను చాలా చూసాను, లైక్ చాలా బాగుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. అండ్ పంజాబ్ వీడియో ఒకటి చేశారు కదా, అవునవును, అదైతే నెక్స్ట్ లెవెల్ బ్రో. ఓజీ కరెక్ట్, ఓజీ వీడియో లైక్ పవర్ స్టార్ గారిది. అండ్ లైక్ ఓజీ ఆల్మోస్ట్ టచ్ చేశారు. అమ్మో, ఆయన పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేయలేము. బట్ నాకు ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆబ్వియస్గా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్, ఆబ్వియస్గా చిరంజీవి గారు. అండ్ లైక్ ఆయన స్వాగ్ ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అనమాట. లైక్ ఆ వీడియో సుజిత్ గారు కూడా చూశారు. అవునా? సుజిత్ గారు కూడా చూశారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు. లైక్ సినిమాటోగ్రఫీ అండ్ మీ స్వాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ గణేష్ అని చెప్పేసి సేమ్ ఆబ్వియస్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాకి వర్క్ చేసిన వాళ్ళే
అంటే ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ లైక్ మీకు చెప్పాను కదా నెట్వర్కింగ్ అన్నది, నాకు సుజిత్ గారు కూడా చాలా పరిచయం ఎక్కడ అయింది అని అంటే నాకు క్రికెట్ ద్వారానే పరిచయం అయ్యారు. ఓకే, ఆయన కూడా క్రికెట్ ఆడారు ఒక లాంగ్ బ్యాక్, కరెక్ట్గా ఓజీ అప్పటికి అనౌన్స్ అయ్యిందనమాట. ఓకే. సో నాకు మెయిన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా నేను నెట్వర్కింగ్ పెంచుకోవాలనుకున్నది నాకు క్రికెట్ దగ్గర చాలా బాగా హెల్ప్ అయింది. ఓకే. లైక్ ప్రశాంత్ నీల్ గారితో ఒక 4-5 టైమ్స్ ఆడాను. ఓకే. ప్రశాంత్ నీల్ గారితో ఆడాను, అండ్ సుజిత్ గారితో ఆడాను, అండ్ శైలేష్ కొలన్ గారితో ఆడాను. అండ్ ఇప్పుడు ఈ మధ్య మాలో మేము ఇంటర్నల్గా స్కినీ క్రిక్ టోర్నమెంట్ అని చెప్పేసి పెట్టుకున్నాం. అంటే లైక్ మెయిన్ యాక్టింగ్కి యాక్టర్స్ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రికెట్ కలుపుతూ లైక్ ఒక మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఒకరికొకరు తెలియాలి అన్న ఉద్దేశంతో మాలో మేము ఇంటర్నల్గా సినీ క్రిక్ టోర్నమెంట్ అని చెప్పేసి పెట్టుకొని లైక్ ప్రతి ఒక్క టీము రావడం. అంటే లైక్ మన కమిటీ కూరల డైరెక్టర్ యదువంశీ అన్న వాళ్ళది ఒక టీము, మన సుహాస్ గారు వాళ్ళది ఒక టీము, అండ్ తమన్ గారు వాళ్ళది ఒక టీము. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? లైక్ ఆల్రెడీ అయిపోయింది, సీజన్ 2 సీజన్స్ అయిపోయింది అనమాట. సీజన్ 1 సీజన్ 2 కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ సీజన్ ఫస్ట్ సీజన్ మేము విన్ అయ్యాము, కప్ మేము కొట్టాము అనమాట, సిల్వర్ స్క్రీన్ టైటన్స్ అని చెప్పేసి. అంటే లైక్ మా టీంలో నేను, మన వంశీ చాగంటి అన్న, అండ్ సింగర్ రేవంత్ అన్న, యష్ మాస్టర్ గారు, అండ్ అనుప్రసాద్ అన్న డైరెక్టర్ ఆయన. సో మేమందరం ఒక టీంలో ఉండే. ఫస్ట్ సీజన్ మేము కొట్టాము, కప్ కొట్టాము. సెకండ్ సీజన్ మన తమన్ గారు కొట్టారు అనమాట. తమన్ గారు, అశ్విన్ బాబు గారు, ప్రశాంత్ వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం అనమాట. ఓకే. సో అంటే లైక్ మెయిన్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కిషోర్, రమేష్ అండ్ ఈశ్వర ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేసి, ఆబ్వియస్గా ఇప్పుడు అందరూ కూడా క్రికెట్ ఒక రిలాక్సేషన్ కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు క్రికెట్ అంటే. సో సినిమా, క్రికెట్ రెండింటిని కలిపి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇదొక ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేశారనమాట. సో కమింగ్ సీజన్ 3 కూడా కమింగ్ 1 monthలోనే స్టార్ట్ అవబోతుంది. ఓకే. సో మంచి ప్లాట్ఫామ్ అందరికీ కూడా. మీరు చెప్తుంటే ఇట్స్ గ్రేట్ ఈవెంట్. నిజంగా తమన్ గారితో ఆడాము, అశ్విన్ బాబు గారితో ఆడాము. సో అది ఒక ర్యాపో. అంటే లైక్ క్రికెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా అందరూ కలిసిపోతారు, ఈజీగా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. సో చాలా మంచి ప్లాట్ఫామ్ అది నిజంగా. సో ఇస్ ఇట్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్? ఉన్నాయి. ఉందా? ఉన్నాయి మ్యాచెస్, ప్రతి మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. సిపిఎల్. ఓకే. సినీ క్రిక్ ప్రీమియర్ లీగ్, సిసిపిఎల్. ఓకే. ఏమైనా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీరు ఈ సిసిపిఎల్ ఆడి ఇట్లా? ఇప్పుడు లైక్ చెప్పాలి అని అంటే నాకు ఇప్పుడు 180 days వెబ్ సిరీస్ మాది రిలీజ్ ఉంది కదా. ఓకే. సో నాకు ఆ ప్రొడ్యూసర్ ప్రసాద్ అన్న, ఎడిగేడ్ మీడియా వర్క్స్ అనమాట ఆయన ప్రొడక్షన్ పేరు. ప్రసాద్ అన్న నాకు క్రికెట్ ద్వారానే పరిచయం. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో. ఓకే. సో లైక్ ఒక 2023 ఆ టైం నుంచి మన కమిటీ కూరల డైరెక్టర్ యదువంశీ అన్న, సో ఈ ప్రసాద్ అన్న, మేమందరం కలిపి ఆడేవాళ్ళం అనమాట. మా ఫ్రెండ్ అంకిత్ కోయ ఉన్నాడు కదా, సో తను. సో లైక్ వీళ్ళందరూ కూడా నాకు క్రికెట్ ద్వారానే పరిచయం అయ్యారు. నాకు ఆ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో నాకు ఆ క్రికెట్ ద్వారానే పరిచయం అయిన ప్రసాద్ అన్న ద్వారానే నేను వెబ్ సిరీస్ చేయగలిగాను కదా. సో ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు కూడా, అండ్ లైక్ వంశీ అన్న కూడా, యదువంశీ అన్న కూడా చాలామందికి ఈ క్రికెట్లో ఎవరైతే పరిచయం అయినారో వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా జరగబోతుంది బరీ అనే సినిమాలో కూడా. సో అందులో కూడా కొంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు మన క్రికెట్ ద్వారా ఎవరైతే పీపుల్ ఉన్నారో. సో ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి హెల్ప్ అయింది బ్రో, హెల్ప్ అయింది, ఖచ్చితంగా అవుతుంది కూడా. సో నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలి అంటే క్రికెట్ అన్నది చాలా మంచి ప్లాట్ఫామ్ అయింది. అంటే లైక్ ఇంతకుముందు అంటే లైక్ ఈ నైట్ టైమ్ ఈ ఫ్లడ్ లైట్స్ కానీ ఇవన్నీ లేవు, లైక్ ఈ బాక్స్ క్రికెట్లు కానీ ఇవన్నీ లేవు. స్టార్టింగ్లో వెళ్ళాలి అంటే నాకు ఎంత ఇష్టమైనప్పటికీ కూడా నాకు సీసీఎల్ ఆడాలని డ్రీమ్ అనమాట. క్రికెట్ నాకు నా కాలేజీలో క్యాప్టెన్గా చేశాను. నేను కాలేజీలో కొంచెం బాగా ఆడుతాను, పర్లేదు. అయితే అప్పట్లో ఈ ఫ్లడ్ లైట్స్ కానీ బాక్స్ క్రికెట్లు కానీ లేవు కాబట్టి స్టార్టింగ్ ఏమైందంటే మనకి ఫేస్ ఇంపార్టెంట్, మనం ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఫేస్ పాడవకూడదు అని అనేసి ఆపేశాను, ఇంకా క్రికెట్ ఆటమే ఆపేశాను. ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆపేశాను. ఓకే. బట్ మళ్ళీ నేను బ్యాట్ బాల్ పట్టుకుంటుంది జెర్సీకే. ఓకే. జెర్సీ యాక్చువల్లీ వాళ్ళు యాక్టింగ్ ఆడిషన్స్తో పాటు క్రికెట్ ఆడిషన్స్ కూడా పెట్టారు వాళ్ళు. ఓకే. క్రికెట్ ఆడిషన్స్కి ముందు రోజు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళి ఫస్ట్ అసలు వీడియోస్ పంపమన్నారు. ఓకే. నేను యాక్టింగ్ ఆడిషన్స్ చేసిన రోజు వీడియోస్ పంపించండి అంటే మళ్ళీ నేను వేరే ప్లేస్కి వెళ్ళి వేరే గ్రౌండ్కి వెళ్ళి బ్యాటింగ్ బౌలింగ్ వీడియోస్ తీసుకొని పంపించి మళ్ళీ అది 10 days తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడిషన్స్ ఉన్నాయి రండి అని చెప్పి నాన్నగారు ఎక్కడైతే నేర్చుకున్నారో క్రికెట్ డానియల్ అకాడమీ అని చెప్పేసి, సో అందులో మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా సెలక్షన్స్ పెట్టారు. ఓకే. మళ్ళీ ఆ ముందు రోజు ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ కొంచెం మంచిగానే పర్ఫామ్ చేశా. సో క్రికెట్ అండ్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళని ఒక 2-3 మాత్రమే తీసుకున్నారనమాట, లైక్ క్యారెక్టర్స్కి. సో అందులో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటాం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా సో అలా వర్కౌట్ అయింది. ఇంకా తర్వాత ఈ బాక్స్ క్రికెట్లు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇంకా నైట్ టైమ్సే ఆడతాం.
సో ఫేస్ కాపాడుకోవాలి కాబట్టి ఇంక డే టైమ్స్ ఆపేసాం, నైట్ టైమ్స్ ఈ టోర్నమెంట్ మా టోర్నమెంట్ అయినా కానీ నైట్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో నా మంచి ప్లాట్ఫామ్ అయింది బ్రో నాకైతే కనుక. క్రికెట్, సినిమా, డాన్స్ సూపర్ పవర్ సార్. డ్యాన్స్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఉండిందా కదా అట్లా. నైస్ బ్రో, గ్రేట్. అండ్ ఒక మంచి మ్యూజిక్ నెంబర్ కూడా, మ్యూజిక్ వీడియో అయినా కానీ డ్యాన్స్ నెంబర్ చేయాలని ఉంది, అది ప్లాన్ చేస్తున్నాం త్వరలో. అంటే లైక్ మేము చేసిన మ్యూజిక్ వీడియోస్ కూడా ప్రజెంట్ లైక్ మౌంటేజ్, లవ్ మౌంటేజ్ కానీ అట్లా ఒక స్టోరీ వెళ్తూ ఉంటాయి. బట్ డ్యాన్స్ వచ్చి కూడా డ్యాన్స్ లైక్ మేము ఫిల్మ్లో కూడా చేసాం, కనబడలేదు ఫిల్మ్లో లైక్ రాహుల్ సిప్లిగంజ్ గారు పాడారు. అండ్ అది మంచి మాస్ నెంబర్ అనమాట. బట్ అది అన్ఫార్చునేట్లీ సినిమాలో లేదు తర్వాత ఫైనల్ దగ్గరికి వచ్చేటప్పటికి. బట్ కరెక్ట్గా అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అని అంటే వెంటనే ఇది మేము వెయిట్ లాస్ అయిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ చేసిన వెంటనే షూట్ చేశారనమాట ఇది. ఓకే. అసలు అప్పటికే నేను ఫుల్ వెయిట్ లాస్ అయిపోయాను, వెయిట్ తగ్గిపోయాను, ఎనర్జీ కూడా కొంచెం సోసోగానే ఉంది. బట్ వెంటనే అంటే ఆ లుక్లోనే చేయాల్సి వచ్చింది అనమాట ఆ సాంగ్. ఇంకా మాన్స్టర్స్ ఏ ఒకటి అలా తాగుతూ చేసాం. సాంగ్ కూడా మంచిగా ఉంటుంది, బట్ అది అన్ఫార్చునేట్ లేకపోవడం. సో డ్యాన్స్ వచ్చి కూడా చేయలేదే అని అన్నది ఉంది. సో అందుకే ఏదన్నా ఈ లోపు ఫిలిమ్స్లో వచ్చేది కన్నా ముందే ఏదన్నా ఒక మంచి డ్యాన్స్ నెంబర్ మ్యూజిక్ వీడియో చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం ప్రజెంట్, ఈ ఫిలిం వర్క్స్ జరిగే లోపు. అది మళ్ళీ తర్వాత ప్రమోషన్స్లో ఎక్కడ జస్ట్ సాంగ్ వచ్చింది కానీ వీడియో విజువల్గా ఎక్కడ రిలీజ్ చేయలేదు. ఓకే బ్రూ, నాకు ఒక యాక్టర్స్ అప్రోచ్ ఎలా ఉంటుందో తెలుసుకొని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థ్రిల్లర్ మూవీలో చేశారు, ఇంకొకటి నాని గారిది క్రికెట్ గురించి ఉంటుంది బయోపిక్ టైప్ మూవీ. ఇలా ఏ మూవీకైనా సరే ఒక యాక్టర్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది, వాంటెడ్ టు అండర్స్టాండ్ చెప్పండి. అంటే లైక్ మీరు అంటుంది అంటే ఏ కైండ్ ఆఫ్ జోనర్ చూస్ చేసుకోవాలి అని అంటున్నారా, లేదంటే ఎట్లా అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ డిసైడ్ అవుతారు? ఒక డైరెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, లేదంటే స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక యాక్టర్స్ అప్రోచ్ ఎలా స్టార్ట్ అవుతుంది? లైక్ మనకి క్యారెక్టర్ చెప్తున్నప్పుడే మనకి కొంచెం ఒక ఐడియా వస్తుంది ఆ క్యారెక్టర్ గురించి. మనం చూసిన ఈ లైఫ్ జర్నీలో ఎక్కడో ఒక దగ్గర అయినా కానీ మనం అట్లాంటివి చూసి ఉండొచ్చు, బట్ కంప్లీట్గా తెలియకపోవచ్చు. ఓకే. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మా ఫిల్మ్ హైడ్ అండ్ సీక్ అనే ఫిల్మ్లోనే తీసుకోండి. అందులో నాది కాప్ క్యారెక్టర్. మనం పోలీసులు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, బట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అది తెలియదు మనకి. సో అప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనం అంటే డైరెక్టర్ ఒక కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు ఆబ్వియస్గా. ఓకే. బట్ నీ అంతటా నువ్వు ఏం తెలుసుకున్నావు ఎక్స్ట్రాగా అని అన్నది చాలా ఇంపార్టెంట్ ఏ ఫిలింకైనా, ఏ క్యారెక్టర్కైనా, ఏ ఆర్టిస్ట్కైనా. సో లక్కీలీ నాకు ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అనమాట, క్రాంతి అని చెప్పి. తను ఆర్టిస్ట్, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తన రియల్ లైఫ్లో పోలీస్ వైజాగ్లో. ఓకే. సో నేను తనకి కాల్ చేసి ఎట్లా ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ వాకింగ్ అయినా కానీ, మాట్లాడే విధానం కానీ ఎట్లా ఉంటుంది అని అన్నది ఇన్పుట్స్ నేను గ్యాదర్ చేసుకోగలిగాను. అండ్ మా డైరెక్టర్ గారికి కొంచెం ఇవ్వగలిగాను. సో అలా ఇన్పుట్స్ ఇవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి నిజంగా. అది ఫిల్మ్ చూస్తున్నప్పుడు నేను కొన్ని విన్నాను అనమాట. అంటే లైక్ ఈ మాటలని కూడా అరే బాగా వర్కౌట్ చేశారు ఆ క్యారెక్టర్ గురించి అని చెప్పేసి వినడం, అది నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. సో మనం ఏవైతే క్యారెక్టర్ తాలూకా మనకు ఒక అవగాహన ఉంటుంది కానీ, బట్ దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా తీసుకెళ్ళాలి అని అంటే కనుక కంపల్సరీగా మనం దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఓకే. అది ఖచ్చితంగా ఆబ్వియస్గా డైరెక్టర్ కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. డైరెక్టర్తో పాటు మనకంటూ ఓన్గా మనం ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోగలగాలి. సో తెలుసుకుంటేనే నీకు ఇంకొంచెం ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఎక్కువగా పోర్ట్రే అవుతుంది. ఓకే. సో అది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ అందులోనూ మీరు స్క్రిప్ట్స్ పరంగా అంటారా, స్క్రిప్ట్స్ వింటూ ఉంటే ఎక్కువ నేను వినడానికి ఇష్టపడుతూ ఉంటాను బ్రో. ఓకే. లైక్ మనం ఎన్ని స్క్రిప్ట్స్ వింటే అన్ని మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక జడ్జిమెంట్ వస్తుంది అని అన్నది నమ్ముతూ ఉంటాను. లైక్ ఇది మా డైరెక్టర్ గారు కూడా చెప్పారు, వింటూ ఉండవు నీకు తెలుస్తూ ఉంటుంది బాలరాజు గారు. సో అండ్ వినేది కూడా నేను కంప్లీట్గా ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఆబ్వియస్గా నేను 2-3 సినిమాలు చేసినప్పటికీ కూడా ఎవరన్నా చెప్తాను, కథ చెప్తాను అని అనుకున్నప్పుడు చెప్పండి బ్రో, మీకు ఎంత టైం కావాలంటే నేను అంత టైం ఇస్తాను. సో మీరు కంప్లీట్గా బ్రీఫ్గా చెప్పండి, నాకు పర్లేదు, నేను వింటాను. ఏదో హడావుడిగా అయితే కనుక నేను పెట్టను, అసలు ఉండను అసలు. ఎందుకంటే ఒక కంప్లీట్గా విన్నప్పుడే మనకు ఒక జడ్జిమెంట్ వస్తుంది ఆ కథ గురించి. కరెక్ట్. సో ఆబ్వియస్గా కొంతమంది పంపిస్తారు పిచ్ టెక్స్ ఇవన్నీ కూడా పంపిస్తారు. బట్ ఓకే బ్రో ఫైన్, బట్ వినడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. అంటే నేను కొంచెం ఇమాజిన్ చేసుకోవడానికైనా కానీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆ స్పేస్ ఇస్తాను. ఆబ్వియస్గా మీరు ఎంత టైం అయినా కానీ తీసుకోండి బ్రో, నాకు ఫ్రీగా చెప్పండి పర్లేదు అని అనేసి ఆ టైం ఇస్తాను నేను. సో అది ఇవ్వడం నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. అంటే లైక్ కొన్ని స్క్రిప్ట్స్
మేము గ్యాదర్ చేసుకోగలడం కానీ లైక్ మాకు ఒక జడ్జ్మెంట్ రావడం అయినా కానీ కొంచెం దాని గురించి వర్కౌట్ చేసుకోవడానికైనా కానీ ఇవన్నీ వినడం నాకు అలవాటైంది. ఓకే, అంటే నరేషన్ చెప్తున్నప్పుడే మీరు ఇమాజిన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం చదివితే కంటే కూడా మనకి ఎవరైనా చెప్తున్నప్పుడు వినేటప్పుడు ఆ క్యారెక్టర్లోకి నేను కొన్నిసార్లు అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది కూడా నాకు కొంచెం రన్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ వినడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో చెప్పండి, ఆబ్వియస్గా ఫ్రీగా చెప్పండి, మొత్తం కంప్లీట్గా బ్రీఫ్గా చెప్పినా కానీ నాకు ఓకే అనేసి ఇమాజిన్ చేసుకోగలుగుతాను. సో నాకు చాలా హెల్ప్ అయింది కూడా. ఇప్పుడు ఒక థ్రిల్లర్ మూవీలో డిఫరెంట్ ఎమోషన్స్ పోర్ట్రే అవుతూ ఉంటాయి. ఒక షాకింగ్ ఎలిమెంట్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్, సాడ్ ఎలిమెంట్స్, ఇవన్నీ. అదే ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో కొన్ని సటిల్ యాక్టింగ్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక యాక్టర్ ఎలా అప్రోచ్ అవుతారు? అది ఆబ్వియస్గా డైరెక్టర్ ఏం కావాలన్నది ఆయనకి కంపల్సరీగా ఐడియా ఉంటుంది. ఆబ్వియస్గా ఆయనకి ఎంత వరకు కావాలి, ఎంత మీటర్ వరకు కావాలి అన్నది ఆయనకి ఐడియా ఉంటుంది. ఓకే, బట్ మనం ప్రెప్లో ఉన్నప్పుడే మనకి రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ కొంచెం తెలిసిపోతూ ఉంటాయి. మనం ఓకే ఎలా చేస్తున్నాం, కరెక్ట్గానే చేస్తున్నాం, మీటర్ ఎక్కువగా ఉందా, మీటర్ తక్కువగా ఉందా అన్నది మనకు అక్కడే అర్థమైపోతుంది. సో అది చేస్తున్నప్పుడే అక్కడ చెప్పేస్తారు మనకి. ఫైనల్గా అక్కడే ఒక ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేస్తుంది ఎంతవరకు చేయాలి ఏంటి అన్నది. బట్ ఆబ్వియస్గా సెట్లోకి వచ్చిన తర్వాత సీన్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ఇవి మారుతూ ఉంటాయి. బట్ ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది కంప్లీట్గా మారదు కాబట్టి, అది ముందు నుంచి ఉన్నదే కాబట్టి, సో అది ఎలా ఉండాలన్నది మనకు ఒక జడ్జిమెంట్ ఐడియా వచ్చేస్తుంది అక్కడికే. ఓకే, సో ఆన్ స్పాట్లో డైలాగ్స్ పరంగా కానీ కొన్ని మూమెంట్స్ పరంగా కానీ ఇట్లాంటి కొన్ని చేంజెస్ ఉంటాయి. కానీ మనకి అక్కడ ముందే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అక్కడ మెయిన్ డైరెక్టర్ కాల్ ఎవరు అంటే లైక్ ఆయన చెప్పేస్తారు ఓకే ఒకటి ఎక్కువ. మెయిన్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా మనకు ఒక ఐడియా ఉంటుంది. అంటే కొంతమంది డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఓకే మీ ఓన్గా చేసేయండి అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం రాజమౌళి గారిని తీసుకున్నామంటే ఆయన ప్రతిదీ మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతిదీ ఆర్టిస్ట్ చేసే ప్రతిదీ కూడా చెప్తూ ఉంటారు. లైక్ యాక్ట్ చేసే విధానం అయినా అవ్వచ్చు, ఎలా త్రో చేయాలి, ఎలా ఉండాలన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా చెప్తూ ఉంటారు. బట్ కొంతమంది డైరెక్టర్స్ ఆర్టిస్ట్కి ఓకే మీ విన్నారు కదా ఈ మీరు చేయండి ఒకసారి ఎలా చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఛాన్స్. సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత డైరెక్టర్ గారికి ఎలా కావాలన్నది ఐడియా ఉంది కాబట్టి సో అది చేసిన తర్వాత చూస్తారు. సో అది చూసిన తర్వాత ఆయన ఎక్కువగా ఉందా తక్కువగా ఉన్నది అన్నది డైరెక్టర్ గారికి అర్థమవుతుంది. సో అది పర్ఫెక్ట్గా ఉంది అని అంటే కనుక ఓకే, లేదు అని అంటే లేదు కొంచెం ఎక్కువైంది, కొంచెం తక్కువైంది, కొంచెం ఆ మ్యాటర్లో చేయండి అని చెప్పి చెప్తారు. సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు మీరు ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే డైరెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది బట్ మీ మైండ్లో మాత్రం కొంచెం దీనికంటే కొంచెం మనం ఏమైనా ఆన్ స్పాట్ కొంచెం బెటర్ చేద్దాం, డైరెక్టర్ కూడా దీన్ని లైక్ చేస్తారు అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అంటే లైక్ మేము చేసిన ఫిల్మ్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, అక్కడ ఉన్న డైలాగ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే వేరే యాక్టివిటీ అయినా అవ్వచ్చు, అది కొంచెం ఎక్స్టెండ్ చేసే చేస్తాం అనమాట. కొన్నిసార్లు మేము అది తీసుకుంటాం, అది డైరెక్టర్ గారు కూడా ఇస్తారు. అది తీసుకున్నప్పుడు అది కరెక్ట్గా ఓకే ఆ ఫ్లోలో ఉంది అని అంటే కనుక ఓకే ఫైన్. అలా ఉన్న సందర్భాల్లో కూడా అట్లా వర్కౌట్ అయ్యింది. అంటే కొంచెం మేము అంటే లైక్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నామో సో డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఇంకొంచెం ఎట్లా చేయొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకొని అది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ సందర్భాలు అవి డైరెక్టర్ గారు ఓకే చేసినవి కూడా ఉన్నాయి. సో అట్లా మేమిద్దరం ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నామో మేము డిస్కస్ చేసుకొని దాని గురించి ఇంకొంచెం ఎట్లా చేయొచ్చు ఏంటి అని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది సీనియర్ యాక్టర్స్ మెథడ్ యాక్టింగ్ అప్రోచ్లో వెళ్తూ ఉంటారు కదా. ఒక రోజు ఒక సాడ్ సీన్ పర్ఫామ్ చేశారు అనుకోండి, వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్లో బట్టి చూసి నేను అడుగుతున్నా, అండ్ అది వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఏ మూడ్లో ఉన్నారు ఇంటికి వచ్చా కూడా అదే మూడ్ క్యారీ చేస్తారు. నెక్స్ట్ డేకి ఆ సీన్ ఉంటే దాన్ని మళ్ళీ రూనప్ చేయకుండా. సో ఇది లైక్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్కి ఎలాంటి లైన్ అనేది ఉండదు. అది అంటే నేను విన్నా బ్రో దీని గురించి. అండ్ పర్టికులర్గా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ జోకర్ అనే ఫిలిం తీసుకున్నాం అనుకోండి, ఆయన అసలు రియల్ లైఫ్లో కూడా అలానే ఉన్నారు. అవును. అండ్ ఎంత స్ట్రగుల్ అయ్యారు అన్నది కూడా మనకు తెలుసు. పర్సనల్ లైఫ్ పరంగా, ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా పర్సనల్ లైఫ్ పరంగా చాలా ఇంపాక్ట్ కూడా అయ్యింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అవి ఉన్నాయి. అండ్ నేను విన్నాను కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నుంచి, నేను పర్సనల్గా ఒక ఎమోషనల్ సీన్ చెయ్యాలి అని అంటే కనుక
కంపల్సరీగా నేను ఆ మూడ్లో ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. అంటే డిపెండింగ్ ఆన్ ఆర్టిస్ట్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది వెంటనే ఫ్లిప్ అయిపోతూ ఉంటారు. ఆ ఎమోషన్ నుంచి ఈ ఎమోషన్కి, ఎమోషన్ నుంచి ఆ ఎమోషన్కి, అది ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది ఆబ్వియస్గా. సో బట్ నేనైతే నా వరకు ఒక ఎమోషనల్ సీన్ చేయాలి అని అంటే ఆ మూడ్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే లైక్ ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ మనకు మైండ్లో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు పర్సనల్గా కనెక్ట్ అయిన కొన్ని మ్యూజిక్ రిలేటెడ్ బీజిఎమ్స్ అయినా కానీ ఏవైనా కానీ అవి వింటూ ఉంటాను అనమాట. అంటే లైక్ ఆ ఫీల్ క్యారీ చేయడానికి. ఓకే. సో ఆ మూడ్లో ఉండడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. కొన్నిసార్లు మల్టిపుల్ ఎమోషన్స్ మిక్స్ అవుతూ ఉంటాయి కొన్ని సీన్స్. అంటే బాధపడతాడు కానీ ఆ బాధలో కూడా నవ్వుకుంటాడు అనమాట. తన మీద తనకు జాలి వచ్చి, అలాగే సిచ్యువేషన్ మీద ఏం చేయలేక హెల్ప్లెస్నెస్లో ఉండి, ఇలాంటి మల్టిపుల్ ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నప్పుడు ఒక యాక్టర్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది? అదే లైక్ ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనకి డిపెండ్స్ ఆన్ సీన్ బట్టి ఇవి బట్టి మారుతూ ఉంటాయి బ్రో. అంటే లైక్ ఒక ఆడిషన్ తీసుకున్నాము అని అంటే కనుక, ఆడిషన్స్ గురించి టాపిక్ రాలేదు కాబట్టి ఆడిషన్స్ గురించి తీసుకోవాలి అని అంటే మోస్ట్లీ చాలామంది ప్రీవియస్ ఏం జరిగేవి అని అంటే లైక్ ఆల్రెడీ ఉన్న డైలాగ్స్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకనొక టైం దగ్గర అసలు అట్లా చెప్పకూడదు, ఓన్గా ఏదన్నా నీ అంతటి నువ్వు ఓన్గా చేయాలి అని చెప్పేసి అనేవాళ్ళు. సో అలా ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో వాళ్ళే సీన్ పేపర్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో సీన్ ఇది సో క్యారెక్టర్స్ ఇవి, సీన్ ఇది ఇట్లా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం దాన్ని ఒక స్టోరీ లాగా అల్లుకొని మనం పర్ఫామ్ చేయాలి ఆడిషన్స్లో. సో నేను చాలా సందర్భాల్లో ఎట్లా చేశాను అని అంటే లైక్ నేను ఆబ్వియస్గా నేను యాక్టింగ్ అంటే ఎక్స్ప్రెషన్స్ అన్నది నమ్ముతాను బ్రో, డైలాగ్ అన్నది కూడా కాదు. సో నాకు చూసిన దాన్ని బట్టి, నాకు కొంచెం తెలుసుకున్న దాన్ని బట్టి కొన్ని డైలాగులతో కాకుండా ఒక లుక్, కంటి చూపుతో అయినా అవ్వచ్చు, అది కన్వే చేసేయగలుగుతాం, ఒక ఎక్స్ప్రెషన్తో కన్వే చేసేయగలుగుతాం. సో నేను అదే తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్ ఒక ఆడిషన్స్కి వెళ్ళాము అని అంటే మనం ఏదైనా ఓన్గా చేయాలి. అది వాళ్ళు ఇచ్చేది ఒకే 1 minute ఇస్తారు, మళ్ళీ మనకి ఇచ్చేది మళ్ళీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. సో మనకి ఇచ్చేది చాలా తక్కువ టైం ఉంటుంది. సో దాన్ని మనం ఎలా క్రాక్ చేయాలి, సో క్రాక్ చేయాలి అని అంటే వాళ్ళకి ఆ విత్ ఇన్ తక్కువ డ్యూరేషన్లోనే వీడు ఎక్స్ప్రెషన్స్ పలకగలుగుతున్నాడు అని అన్నది ఎలా వాళ్ళకి తెలియాలి. సో నేనేం చేసేవాడిని అని అంటే నా అంతటా నేను ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. అంటే లైక్ అందులో అన్ని ఎమోషన్స్ ఉండాలి, నవరసాలు ఉండాలి. సో దానికంటూ నేను ఒక కథ తీసుకున్నాను. ఆ కథ తీసుకొని ఒక అన్ని ఎమోషన్స్ కూడా పర్ఫామ్ చేస్తూ ఎలా ఎండ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని అన్నది నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ప్రిపేర్ చేసుకుని నేను దేనికి వెళ్ళినా కానీ నేను అదే పర్ఫామ్ చేసేవాడిని. మనకి ఎందుకంటే మనకి ఇచ్చిన టైంలో కంపల్సరీగా డైలాగులు ప్రతి ఒక్కరు చెప్పేస్తారు, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చగలుగుతున్నాడు, ఆ ఎక్స్ప్రెషన్ పలకగలుగుతున్నాడు అని అంటే కనుక అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. ఎంత తొందరగా స్విచ్ అవుతున్నారు ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ అన్నది ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్గా అంటే చూసేవాడికి కూడా అర్థమవుతుంది కదా, ఓకే ఈ ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అని అన్నది కూడా అర్థమవుతుంది. కాబట్టి డైలాగ్స్ ఏముంది, మనం ఒకసారి 2-3 సార్లు బై హార్ట్ చేసాము లేదంటే చూసాము అని అంటే కనుక చెప్పేస్తాం. బట్ ఎక్స్ప్రెషన్స్ పలకడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అది ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే. సో చాలా వరకు కూడా సక్సెస్ అయిన సందర్భాలే ఉన్నాయి. ఓకే. లైక్ అన్ని ఎమోషన్స్ కవర్ అవుతూ. సో మీ దృష్టిలో ఆర్టిస్ట్కి యాక్టర్కి డిఫరెన్షియేషన్ డిఫరెన్స్ అంటే లైక్ ఇప్పుడు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే హీరో వర్సెస్ యాక్టర్, యాక్టర్ వర్సెస్ ఆర్టిస్ట్. అదే అంటే లైక్ నా వరకు అని కూడా కాదు, అంటే నేను విన్నదైనా కానీ ఆబ్వియస్గా ఇప్పుడు ఆర్టిస్ట్ అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ క్యారెక్టర్ అయినా కానీ చేసేయగలుగుతాడు, చేసేస్తాడు. సో హీజ్ ఎ పర్ఫార్మర్, హీజ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో లైక్ ఇప్పుడు హీరో అని అంటే ఓకే తను ఒక యాక్టర్ లాగా ఒక తనకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి, తనకంటూ ఆ ఇమేజ్ ఉంటుంది, ఆనన్న ఇదిలో ఉంటుంది అని అన్నది. బట్ ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు అన్నట్టే. బట్ ఆబ్వియస్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకున్న హీరోలైనా అవ్వచ్చు ఏదైనా కానీ ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. లైక్ ఆబ్వియస్గా ఇప్పుడు నాని గారిని తీసుకోండి, లైక్ చేస్తున్న ఫిలిమ్స్ అయినా అవ్వచ్చు, దసరాకి ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్కి, దసరాకి ఇప్పుడు ప్యారడైజ్కి ఆ లుక్స్ అయినా కానీ చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అసలు. సో అంటే లైక్ ప్రతిదీ కూడా అంటే లైక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, అంటే లైక్ బౌండరీస్ దాటేసి మరీ చేసేస్తున్నారు అనమాట.
నిజంగా ఇలా చేయడం వల్లే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళింది. ఇంకొంచెం ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అందులో నేను ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. షూర్లీ. థ్యాంక్ యూ. And moving on from actors' approach to social media, do you think that like nowadays లో ఇన్స్టాగ్రామ్ అనేది ఒక యాక్టర్స్ పోర్ట్ఫోలియోని డిసైడ్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్రింగింగ్ పియర్ ప్రెషర్. యా, ఒక యాక్టర్కి ఒక 1 million ఫాలోవర్స్ ఉంటారు. హీ కుడ్ బి ఎ లెస్ టాలెంటెడ్ యాక్టర్, అండ్ మోర్ టాలెంటెడ్ యాక్టర్కి 100K ఫాలోవర్స్ ఉంటారు. ఇది రియాలిటీలో ఇంపాక్ట్ చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది బ్రో. ఎందుకంటే అది దీని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. అంటే లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే, అంటే నేనే చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు నాకు ఫేస్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే లైక్ ఆల్రెడీ ఇప్పటివరకు మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని సినిమాల వరకు వచ్చి కొన్ని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, కొన్ని ఫిలిమ్స్ చేసుకొని, కొంతమంది ఆర్టిస్ట్ ప్రొఫైల్ కాకుండా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అడుగుతున్నారు. సో అది అడిగినప్పుడల్లా కూడా కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. అరే మన వర్క్స్ చూడరేంటి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తూ ఉన్నారేంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కానీ అంటే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది ఆబ్వియస్గా. సో బట్ నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో నాకు ఎక్స్పీరియన్స్ చేసినవి వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా తెలిసినాయి. అంటే లైక్ ఫాలోయింగ్ కోసం అని కొంతమందిని తీసుకొని, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకొని, సో లైక్ వాళ్ళ సెట్లో ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. లైక్ ఇప్పుడు యాక్టింగ్ అంటే అది లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేసేయగలుగుతారని అంటే కొంతమంది చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు. లైక్ ఈ వీళ్ళని కాదు, ఆర్టిస్ట్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుందాం అని అనేసి వెళ్ళడం అన్నది చాలా ఏమవుతుంది అని అంటే, ఆర్టిస్ట్గా అక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆడిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆడిషన్ పెట్టాము, ఒక 3 వచ్చారు. కరెక్ట్. సో 3 వచ్చారు. సో వాళ్ళల్లో ఆడిషన్స్ అయినాయి 3కి కూడా. 2 బాగా చేస్తున్నారు, 2 బాగా చేశారు. 3వ అమ్మాయి ఓకేగా చేసింది, బట్ ఫాలోయింగ్ చాలా ఉంది, ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సరే కదా అని చెప్పేసి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. తీరా నువ్వు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యారా, ఆ క్యారెక్టర్ ఎలా పోర్ట్రే చేసింది అని అన్నది చూస్తావు తప్ప ఫాలోయింగ్ చూస్తామా? చూడరు. అంటే మేబీ ఒక ప్రొడ్యూసర్ ఒక వ్యూయర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుంటారు. యా, ఆబ్వియస్గా అదే వాళ్ళు కూడా తప్పట్టని లేదు, నేను అంటుంది అదే. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, ఇప్పుడు మన కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి గారు కూడా లైక్ రీల్స్ చేసుకుని ఉంటూ ముందు, బట్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ కోర్ట్. నిజంగా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇమన్వి గారు మన ప్రభాస్ గారి ఫిల్మ్లో చేస్తూ ఉన్నారు. సో ఆమె కూడా డ్యాన్స్ రీల్ చూసి సెలెక్ట్ చేశారు. సో కొంతమంది లైక్ అదే అంటున్నాను నేను, వాళ్ళని కరెక్ట్గా వీళ్ళు ఆ డిఫరెన్స్ 2 బాగా చేశారు నన్ను చూసారా. ఆ 2 బాగా చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని తీసుకోవడం వల్ల ఏమైంది అని అంటే, ఆ సినిమా ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వలేకపోతారు కదా. అంటే ఫాలోయింగ్ చూడరు, ఫైనల్గా ఓకే దీనికి ఎంత ఫాలోయింగ్ ఉందన్నది చూడరు, ఆ క్యారెక్టర్ని తను ఎలా పర్ఫామ్ చేసింది అని అన్నదే చూస్తారు ఫైనల్గా. సో అదేదో ముందు వాళ్ళనే తీసుకుని ఉంటే కనుక, సో ఆబ్వియస్గా ఆ క్యారెక్టర్లో వాళ్ళు లీనమైన విధానం అయినా అవ్వచ్చు, ఆ పాత్రలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన విధానం అయినా అవ్వచ్చు, అది ఆడియన్స్ని కూర్చోబెడుతుంది. సో అది చూడండి మీరు అని అంటున్నాను నేను. సో తీసుకోండి, తప్పులేదు. బట్ వీళ్ళందరినీ చూసి ఆ ఫిల్టర్ చేసేసి ఫైనల్గా వాళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. బట్ నిజంగా కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఈ ఫాలోయింగ్ కోసం అంటూ ఇంకా మేము ఏదైనా చేయాలా అని చెప్పేసి నేను కూడా ఆబ్వియస్గా ఇప్పుడు కొన్ని నా ప్రొఫైల్లో చూసామంటే ఫాలోయింగ్ గురించే చేయాల్సి వస్తుంది కొన్ని. ఓకే. లైక్ మేము చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ కూడా ఓకే ఒక ఫాలోయింగ్ చేసుకోవాలి, ఫాలోయింగ్ చూస్తూ ఉన్నారు. సో మన ప్రొఫైల్ ప్రీవియస్ చేసినవి ఏదైతే ఉందో అది కాకుండా ఇవి చూస్తూ ఉన్నారని చెప్పేసి పర్టికులర్గా దాని గురించి అంటూ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, వాళ్ళ కోసం అంటూ చేయాల్సి వస్తుంది. బట్ ఇది తెలుసుకుంటే బాగుంటుంది అన్నది నా ఫీల్. ఎందుకంటే ఆబ్వియస్గా డిఫరెన్స్ అన్నది ఆబ్వియస్గా ఉంది, బట్ అందరినీ అనట్లేదు నేను, సారీ టు సే. బట్ ఆబ్వియస్గా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ చూడండి, కంపేర్ చేసుకోండి. సో ఒక ఆర్టిస్ట్ని తీసుకుంటే ఎట్లా ఉంటుంది, వేరే వాళ్ళని తీసుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది చూసి చేస్తే బాగుంటుంది అన్నది నా ఫీల్ అంతే. ఈవెన్ నవడేస్ ఒక యాక్టర్కి కానీ సెలబ్రిటీకి కానీ పిఆర్ టీమ్స్ ఉంటారు కదా, యా వాళ్ళ మెయిన్ ఫోకస్ కూడా ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఎలా డెవలప్ చేయాలి, ఒక ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేయాలనేది దే ఆర్ మోర్ ఫోకస్డ్. అవునవును. అది విన్నప్పుడు యూనో లైక్
యాక్టర్స్ ఆర్ ట్రాన్సిషనింగ్ టు యూనో మోర్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నట్టు అనిపించింది. యా ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా సినిమాలకి హెల్ప్ అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్లీ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి సినిమా చేసిన తర్వాత సో వాళ్ళ ద్వారానే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారానే లైక్ ఫుడ్ వ్లాగ్స్ అవ్వచ్చు, ఫుడ్ సంబంధించిన వాళ్ళతో ప్రమోషన్స్ అవ్వచ్చు, సో వేరే వేరే ప్రమోషన్స్ అవ్వచ్చు, ఫన్నీ వీడియోస్ అవ్వచ్చు, ఏవైనా కానీ సో వాళ్ళతో పాటు కలిపి చేసిన సినిమా ఎంతవరకు రీచ్ అవ్వాలి అని చూస్తున్నారు. ప్రమోషన్స్ వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అదే అంటున్నాను. సో వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మంచిగానే రాణిస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం సినిమాకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా తీసుకునేటప్పుడు ఆ డిఫరెన్స్ చూసి తీసుకుంటే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్. ఓకే, ఇంకా ఇఫ్ యూ సీ కొంతమంది గుడ్ లుకింగ్ ఉమెన్ ఉంటారు. ఈవెన్ చాలామంది కాస్టింగ్ చేసినప్పుడు కూడా ఒకప్పుడు టిక్ టాక్ నడిచేది, బట్ ఇప్పుడు స్ట్రైట్ అవే చెప్పేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కానీ కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ, యూనో ప్లీజ్ డోంట్ సెండ్ ది టిక్ టాక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పంపించద్దు, యూనో 2 minute 3 minute షార్ట్ పర్ఫార్మింగ్ వీడియోస్ పంపించండి. అప్పుడే యూనో వీ కెన్ ఏబుల్ టు జడ్జ్ యూ ఇన్ అ రైట్ వే సో దట్ వీ కెన్ హైర్ యూ యాజ్ అన్ యాక్టర్. అవును, ఆబ్వియస్గా ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా పర్టికులర్గా పెడుతూ ఉన్నారు కాస్టింగ్ కాల్స్లో. సో వాళ్ళ ఓన్ వీడియో ఏదైతే ఉందో అదే చేయమంటున్నారు. కొంతమంది అదే అంటున్నాను కదా, ఆబ్వియస్గా ఫస్ట్ ప్రొసీజర్ అంతా కూడా బాగానే జరుగుతుంది. ఓకే, లైక్ వాళ్ళ యాక్టింగ్ ఆడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవే చేస్తూ ఉంటారు, వీడియోస్ పంపిస్తూ ఉంటారు, లైక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఫైనల్గా ఏమవుతుంది అని అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది. అంటే లైక్ ఆ బేసిస్ని తీసుకునే ఫైనల్ కాల్ తీసుకుంటూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో అండర్ రేటెడ్ యాక్టర్స్ కొంతమంది ఉంటారు కదండి, అంటే స్కిల్ ఉండి కూడా లైక్ బాగా రాణించలేకపోవడం, వీళ్ళు ఓవర్ షాడో చేస్తారంటారు వాళ్ళని? ఇప్పుడు బేసిక్గా అదే ఇబ్బంది అవుతూ ఉంది మెయిన్. సో ఎంత టాలెంటెడ్ ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్లో కూడా లైక్ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసి ఒక మంచి మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకొని వెబ్ సిరీస్ చేస్తూ కూడా లైక్ ఫిలిమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ ప్రాబ్లమే సఫర్ అవుతున్నారు అనమాట. సో ఇంకా అది ఎట్లా ఓవర్కమ్ చేయాలని అన్నది బేసిక్గా రియలైజ్ అవుతున్నారు కొంతమంది. లైక్ ప్రొడ్యూసర్స్ చేసిన తర్వాత లైక్ దిగేసిన తర్వాత చేయాలి, తప్పదు ఇంకా కంప్లీట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో నాకు చెప్పిన పర్సన్స్ కూడా ఉన్నారనమాట, అరే అనవసరంగా తీసుకొని ఇబ్బంది పడ్డాం, ఇంకేం చేయలేక ఇంక కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆబ్వియస్గా దిగిన తర్వాత ఇంకా ప్రొడ్యూసర్ గారు ఫినిష్ చేయాల్సిందే, లేదంటే ఆయనకే నష్టం కదా. సో బట్ ఇది కొంచెం తొందరగా ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది. అంటే లైక్ మాలాంటి ఆర్టిస్టులకైనా కానీ సో పర్ఫార్మెన్స్ ఎవరికైనా కానీ, బట్ అంటే ఇప్పుడు లేకుండా తీసుకోమని ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు అతనిలో టాలెంట్ లేదు అని అన్నప్పుడు తీసుకోమని ఎవరో చెప్పరు. బట్ అతను ఆబ్వియస్గా ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం అతను బాగా చేయగలుగుతాడు, ఆ క్యారెక్టర్కి సెట్ అవుతాడు, సూట్ అవుతాడు అని అన్నప్పుడే తీసుకోమని చెప్తా ఉన్నాం. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఫాలోయింగ్ గురించి జడ్జ్ చేయొద్దు అని చెప్తా ఉన్నాను అంతే. ఓకే ఓకే, సింపుల్. మొన్న నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. మొన్న వేరే ప్రాజెక్ట్ గురించి అడిగితే నేను నా ఆర్టిస్ట్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అది పంపించాను. లైక్ అది చూస్తే ఏమవుతుంది అని అంటే లైక్ డిఫరెంట్ ఫోటోషూట్స్, అంటే లైక్ ఒక విలేజ్ లుక్ ఉంటుంది, ఒక రఫ్ లుక్ ఉంటుంది, ఒక కాలేజ్ బాయ్ లుక్ ఉంటుంది, సో ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది. సో డిఫరెంట్ ఫోటోషూట్స్ జరిగిన ఫొటోస్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్ చేసిన వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది చూసిన వెంటనే, ఓకే ఏంటి మనోడు ప్రొఫైల్ అని చెప్పేసి, ఏం ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఏం చేశాడు అని చెప్పేసి. అది పంపిస్తే అది కాదు బ్రో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పంపించండి అని చెప్పేసి అన్నారు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పంపించిన తర్వాత మళ్ళీ నో రెస్పాన్స్. ఓకే, మరి ఫాలోయింగ్ లేదు కాబట్టి. ఓకే, సో మెయిన్లీ మా ఫీల్డ్లో మేము దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ కూడా ఓకే ఇప్పుడు ఇట్లా ఉంటుంది, ఇట్లా చూస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో దీని మీద కూడా కొంచెం టైం స్పెండ్ చేసి దీన్ని మేము ఎట్లా చేసుకోవాలి అని అన్నది కూడా చేస్తూ ఉన్నాం ఇంకా. బట్ అది కొంచెం ఆలోచిస్తే అందరూ కూడా బాగుంటుంది అన్నది నా ఫీల్. అండ్ బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్ అది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది, లైక్ ఈజీగా పెనిట్రేట్ అవ్వడానికి, మూవీలోకి వెళ్ళడానికి. ఇప్పుడు అదే కంటెంట్ క్రియేటర్ అదే బ్రో నేను అంటున్నది కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి టిక్టాక్ వీడియోస్ అన్నీ ఎట్లా ఉండేవి, మీరు ఆల్రెడీ ఉన్న డైలాగ్స్ కానీ లేదంటే ఉన్న సాంగ్స్ని కానీ వీళ్ళు లిప్ సింక్ ఇచ్చేవాళ్ళు అంతే కదా. సో అవి వాళ్ళ రీచ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి ఆ ఫేమ్ వచ్చింది. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అయినా కానీ వాళ్ళ ఓన్ కంటెంట్, ఇప్పుడు లైక్
ట్రావెలింగ్ అవ్వచ్చు, లైక్ ఫుడ్కి సంబంధించి అవ్వచ్చు, లైక్ ఏదన్నా ఇంటర్వ్యూస్కి సంబంధించి అయినా కానీ, లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ అయినా, స్టైలింగ్ అయినా, ఫ్యాషన్ అయినా కానీ. సో ఇవన్నీ ఎవరి టాలెంట్స్ వాళ్ళవి. బట్ యాక్టింగ్ వేరు కదా. సో ఇప్పుడు టిక్టాక్స్ ఇవన్నీ తీసుకున్నారనుకోండి, వాళ్ళ ఓన్ డైలాగ్స్ చెప్పాలి. ఇప్పుడు మనం రియల్గా ఫిల్మ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఓన్ డైలాగ్స్ ఇస్తారు, ఓన్ డైలాగ్స్ చెప్పాలి. ఇప్పుడు చాలా వరకు నేను విన్నవి కూడా అవే, లైక్ టిక్టాక్స్లో బాగా చేస్తారు, బాగా ఎక్స్ప్రెషన్స్, బట్ ఒరిజినల్ కంటెంట్ ఇచ్చేటప్పటికి చాలా ఫంబుల్ అవ్వడం, కొంచెం ఇబ్బంది పడటం. సో ఆల్రెడీ వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఇవన్నీ కూడా చాలా విన్నాను. అంటే లైక్ ఈ కంప్లీట్గా కంటెంట్ క్రియేషన్ అదే అంటున్నాను. సో ఎవరి టాలెంట్ వాళ్ళది. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు నిజంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు, చాలా బాగా సినిమా పరంగా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు జనాలకి వెళ్ళడానికి. బట్ అది ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి, పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది సేమ్ కాదు కదా అన్నది నా ఫీల్. ఓకే. అండ్ కమింగ్ టు ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బీయింగ్ an outsider, how difficult it is to become, to grab the opportunities, to get into a proper mainstream film? అంటే లైక్ ఆబ్వియస్గా కష్టంగానే ఉంటుంది. అంటే లైక్ మనకి నిజంగా చెప్పాలి అని అంటే, మనకి ఆల్రెడీ ఇండస్ట్రీలో సర్కిల్ ఉండి మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే. బట్ మనకంత ఏం ఉండవు. అంటే లైక్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇవే ఉండవు. సో మనకి మనం ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదంటే డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఏవి హెడ్ మీద ఇంకా ఎక్కువ వెయిట్ ఉండదు. నిజంగా అవన్నీ మన బ్యాక్గ్రౌండ్ నుండి వస్తేనే అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఒరే మనం అది సస్టైన్ చేయాలి, అది కంటిన్యూ చేయాలి, ఆ లెగసీ కంటిన్యూ చేయాలి అని అన్నది ఎక్కువ ఉంటుంది. మనకి ఏమీ లేవు కాబట్టి ఫ్రీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి బట్ మన వర్క్ మీద మనం ఇంకొంచెం ఫ్రీగా ప్లాన్ చేసుకుంటూ, మనకి ఆ నెట్వర్కింగ్ అన్నది ఏదైతే ఉందో అది మనం మెయింటైన్ చేసుకుంటూ, సో మన వర్క్ మనం పేషెన్స్తో మన సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కంపల్సరీగా ప్లానింగ్ అన్నది చేసుకుంటూ కరెక్ట్గా వర్కౌట్ చేసుకోవచ్చు అన్నది నా ఫీల్. ఓకే. నిజంగా ఉంటేనే ఎక్కువ బర్డెన్ ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే కొన్ని ఆబ్వియస్గా అది ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది అని అంటే, మనకి రావడానికి ఇండస్ట్రీ వరకు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఆ వన్స్ వచ్చేసిన తర్వాత ప్రూవ్ చేసుకోవడానికైనా కానీ ప్రతిదీ ఇంకా మన మీదే ఉంటుంది కదా. లైక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. మనకి ఏది లేదు కాబట్టి, మనం లేకుండా వచ్చిన వాళ్ళు మనకి ఆబ్వియస్గా మనకు కనపడుతూ ఉన్నారు కాబట్టి ముందు స్క్రీన్ మీద. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. లైక్ ఒకనొక సందర్భాల్లో లో అయినా కానీ, అయిన సందర్భాలు కూడా ఉంటాయి ఆబ్వియస్గా. ఏదో ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేదా పర్సనల్ లైఫ్ అయినా కానీ అవుతూ ఉంటుంది. బట్ మనకు కనపడేవి మనకు మనం ఎంత మనం ఇన్స్పైర్ అవుతూ ముందుకు వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంతే. ఇవన్నీ దాటుకొని వస్తేనే కదా వాళ్ళు అక్కడి వరకు ఉన్నారు. అవును. సో అవి మనం రియలైజ్ అయ్యి మనకు మనం లేదురా అనేసి మనం ఇంకొంచెం మనకు మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోవాలంతే. బ్రో, ఐ థింక్ మనం ఇంతవరకు చాలా కొంచెం సీరియస్గా మాట్లాడుకొని వి కవర్డ్ లైక్ ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ స్టఫ్. సో వాంటెడ్ టు గో లిటిల్ ఫనీ, ఎక్కడైనా మనకి దాని గురించి మాట్లాడదామని. సో ఐ నో లైక్ మీరు 10 years 7 years నుంచి ఈ జర్నీలో ఉన్నారు కదా. ఈ జర్నీలో మీరు చేసిన మూవీస్ నుంచి అవ్వచ్చు, కనబడటలేదు, జేసీ ఆర్ లైక్ హైడ్ అండ్ సీక్, సిసిపిఐలో ఆడారు, డాన్స్ వీడియోస్, మ్యూజిక్ వీడియోస్ చేశారు. టెల్ us some fun stories, లైక్ మీరు ఐ రిమెంబర్ ఆల్వేస్, ఇది ఎప్పుడు నాకు గుర్తుంటుంది. కనబడట్లేదు ఫిలింలో అయితే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ సీన్ అనమాట. ఓకే. నాకు హీరోయిన్కి ఓకే. చాలా ఇంపార్టెంట్ సీను. ఆఫీస్ నుంచి మేము సెట్కి వెళ్ళాలి, వెహికల్ వచ్చింది. సో తను ఎప్పుడు ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటారు అనమాట. సరే ఆట పట్టిద్దామని చెప్పేసి నేను వెళ్ళి సడన్గా కూర్చున్నా ఫ్రంట్లో కూర్చున్నా. మేము అంటే లైక్ చాలా క్లోజ్, అంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం కూడా. ఎలా రియాక్ట్ అవుతారు? తను హీరోయిన్ సివేస్టా అని. ఓకే. సో ఎలా సరదాగా ఆట పట్టిద్దామని చెప్పేసి నేను వెళ్ళి కూర్చున్నాను. నేను వెనకరా అని చెప్పేసి అన్నది. నేను రాను, రోజు వెళ్తా ఉన్నా కదా, నువ్వే వస్తా ఉన్నావు కదా, నేను కూర్చుంటానులే అనేసి అన్నాను. ఓకే. అంటే అలా జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది, చాలా జరిగింది. ఒకనొక పాయింట్ దగ్గర ఫోన్లు వస్తూ ఉన్నాయి. మేము ఎక్కడికి డ్రైవర్ ఏమో తీయలేదు ఇంకా కారు, అక్కడే జరుగుతూ ఉంది.
ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి డ్రైవర్కి, వస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేమే ఇద్దరం చిన్న ఇదిలో ఉన్నాం అనమాట. మళ్ళీ ఎందుకు లేరా బాబు, మళ్ళీ ఏదో ఒకటి అయిపోతుందేమో అని చెప్పి నేనే కాంప్రమైజ్ అయిపోయి సర్లే కూర్చో అని చెప్పేసి అన్నా. కూర్చో అని అంటే సరే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా కోపంగా వెళ్ళి కూర్చుంది, ఫ్రంట్ సీట్లో కూర్చుంది. తర్వాత సరే మూడు కొంచెం మార్చుకోవాలి, కొంచెం జరిగింది కదా అని నేను ఇళయరాజా గారి పాటలు పెట్టుకున్నా. ఓకే, కొంచెం ఆ మూడ్లో చేంజ్ అవ్వడానికి జరిగింది, చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అనమాట. ఓకే, మళ్ళీ వెళ్తే ఇంపార్టెంట్ సీన్ అది, ఓకే, ఇంపార్టెంట్ సీన్ చేయాలి. సరే అని నేను అమ్మో బయటికి రావాలి దీంట్లోంచి అని చెప్పేసి పెట్టుకుని చక్కగా వింటా ఉన్నా. ఇదంతా ఇంత చేసి సాంగ్స్ పెట్టుకుంటావు నువ్వు అనేసి అన్నదనమాట. నేనేం చేశాను, సరే ఏదో అయిపోయింది కదా, కొంచెం మైండ్ బయటికి రావడానికి అని చెప్పేసి పాటలు పెట్టుకున్నాను. అంటే ఇంత జరిగే కూడా పాటలు పెట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి అన్నదనమాట. మరి ఇంకా ఏం చేసినా కానీ నా మీదకి వచ్చేటట్టు ఉంది అని చెప్పేసి కామ్గా ఉన్నాను. ఇంకా కామ్గా ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ ప్రాక్టీస్ చేస్తున్నా. కొంచెం మెల్లమెల్లగా దాని నుంచి కొంచెం బయటకు వచ్చాంలే. సో కొంచెం దాని నుంచి బయటకు వచ్చాక సీన్ అయితే మంచిగానే జరిగింది. బట్ ఆ చిన్న ఏదైతే ఉందో కొంచెం టైం మాత్రం చిన్న జరిగింది ఇద్దరికి మధ్య. ఫన్నీ వేలోనే జరిగింది అది. ప్రాంక్ చేద్దాం అనుకున్నారు, చిన్నది అది కొంచెం తిరిగి కొట్టింది అనమాట. ఓకే, ఇట్లాంటివి ఎప్పుడు చేయకూడదులే మళ్ళీ ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు అని చెప్పి తర్వాత అనిపించింది. ఇంకా అదొక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది సెట్ అప్పుడు. ఇంకా జెర్సీ టైంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అమ్మో జెర్సీ అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ సీన్. నాని గారి రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది కదా, అరిసే సీన్. అది యాక్చువల్లీ మాకు ఆ రోజు షూట్ లేదు. ఓకే, చూడ్డానికి లేదు. బేసిక్గా మా షెడ్యూల్ ప్రకారం షూట్ డేట్ కాదు అది ఆ రోజు. బట్ ఆల్ ఆఫ్ సడన్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు, మాకు హీరో గారి టీం అని చెప్పేసి గ్రూప్ ఉండేది. ఓకే, సో ఆ గ్రూప్లో మార్నింగ్ టైం పెట్టారనమాట. సో ఇలా ఈరోజు ఈవినింగ్ షూట్ ఉంది మనకి రైల్వే స్టేషన్లో అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ టైం పెట్టారు. సరే అని చెప్పేసి మేము సరదాగా వెళ్ళాం. మాది జస్ట్ ఒక 2 షాట్స్ ఉంటాయి అంతే. అంటే లైక్ నానిగారు సరదాగా రౌండ్గా ఉంటూ నానిగారు మధ్యలో ఉండి ఒక బాబుని ఒక తండ్రి ఎత్తుకొని పక్కన రైల్వే స్టేషన్లో బెంచ్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే నానిగారు వాళ్ళ కొడుకుని ఇమాజిన్ చేసుకుంటారు. చూసి కొంచెం ఫీల్ అయ్యే షాట్ ఒక్కటే మాది తీసింది. ఓకే, బట్ ఆయన సోలోవి ఆ అరిచే సీన్, ఇంపార్టెంట్ సీన్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లో, ఇవన్నీ కూడా ఆ రోజే అనమాట. మాది ఒకటి తర్వాత పెట్టుకున్నారు. మాది ఇంకా జరగలేదు కదా అని చెప్పి మేమేంటి రైల్వే స్టేషన్లో వచ్చేపోయే ట్రైన్స్ అన్నీ ఉంటాయి కదా, మా బ్యాచ్ ఉంటారు టీం అందరూ, హీరో గారి టీం ఎవరైతే ఉన్నారో అందులో మోయిన్ అని అతను చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. ఓకే, మోయిన్, నేను, పవన్ తేజ్ అని మా ఫ్రెండ్ సత్య. సో మేమందరం కలిపి ప్రాంక్ వీడియో చేద్దాము. నానిగారి మీద కదా, అమ్మ నానిగారి సీన్స్ జరుగుతూ ఉన్నాయి. నానిగారు మేము ఫ్రీగా ఉన్నాం. ఓకే, బాయ్స్ ఎవరైతే మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మేము ఫ్రీగా ఉన్నాం అప్పుడంతా కూడా. సో ట్రైన్లో స్టేషన్లో ఆగుతూ ఉంటాయి కాబట్టి వచ్చేపోయేవన్నీ కూడా ప్రాంక్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని, అరే ఇది వచ్చిన వెంటనే ఇట్లా చేయాలి ఒక్కొక్కరు అని చెప్పి, అంటే ఒకరికొకరు గొడవ పడుతున్నట్టు, తిట్టుకుంటున్నట్టు, తోసుకుంటున్నట్టు ఒక స్క్రీన్ ప్లే లాంటిది, ఒక స్టోరీ లాంటిది అల్లుకున్నాం అనమాట. అప్పటికప్పుడు అల్లుకుని అందులో మెయిన్ హెడ్ మోయినే అనమాట. అయితే ఆ రోజు ట్రైన్ వచ్చి ఆగితే మోయిన్ వెంటనే వేరే ఒక పర్సన్ ఆరుష్ అని ఉంటాడు అనమాట. కాలర్ పట్టుకొని ట్రైన్లోకి తీసుకెళ్ళి, ఎవరు నువ్వు, మా చెల్లి జోలికి వచ్చావు నువ్వు అది అని చెప్పేసి మొత్తం అంతా బేబత్సం. ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ మేము ఒక పక్క లాగుతూ ఉన్నాం, వీళ్ళు ఇంకా నిజమేనేమో అని చెప్పేసి జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా ట్రైన్ వెళ్ళిపోయే టైంకి ఇంక అందరూ సెటిల్ అయిపోయి పోతున్నారా, అయిపోయిందిరా పదండి అని చెప్పి వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. ఏంది వీళ్ళు వచ్చారు, అరుచుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు అని అనుకునేవాళ్ళు అనమాట ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో. సో అలా వచ్చేపోయే ట్రైన్ అన్నీ కూడా అలా ప్రాంక్ వీడియోస్ వేసుకుంటూ ఉన్నాం. ఓకే, బట్ ఆ రోజు మేము అంత సరదాగా ఉండి తర్వాత ఫైనల్గా సినిమాలో చూసుకున్న తర్వాత అంత ఇంపార్టెంట్ సీన్ రోజు మనం ఇంతలాగా ఫన్నీ వీడియోస్, ప్రాంక్ వీడియోస్ చేసుకుంటూ ఉన్నామా అని అనేసి తర్వాత రిలీజ్ అయ్యాం అనమాట. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదా ఆ సీన్ కూడా జెర్సీలో నానిగారి రైల్వే స్టేషన్. యూజువల్లీ ఆఫ్ కెమెరా చాలా మంది దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అంటే
అంటే డైరెక్టర్ గారు కూడా అన్నారనమాట, అంటే అంత ఇంపాక్ట్ అవుతుంది, అంత క్రియేట్ అవుతుంది, ఆ సీన్ క్రియేట్ చేస్తుంది అని అన్నది కూడా చేసేటప్పుడు అనుకోలేదు. జస్ట్ ఏదో గో విత్ ఫ్లో అలా రాసుకున్నది తీసేసాం అంతే అని చెప్పేసి అన్నారు. బట్ మేము కూడా అంత ఇంపార్టెంట్ సీన్ రోజు మేము ఏదో సరదాగా అంతలాగా ఆడుకున్నాము, మేము అంత ప్రాంక్ వీడియోస్ చేసుకుంటా అనేసి అనుకున్నాం తర్వాత. అండ్ ఆ సీన్ గురించి చెప్పారు కాబట్టి, అంతవరకు నానిగారు ఆ సీన్లో చాలా కంపోజ్డ్గా ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇలాగెళ్ళి బండి పార్క్ చేసి స్టేషన్లోకి వెళ్తున్నారు కానీ మ్యూజిక్ రేజ్ అవుతుంది చూసారా బ్యాక్గ్రౌండ్, రేజ్ అయ్యి ట్రైన్ ఇలా వస్తుంది ఆ నాయిస్లో అర్చిన సీన్. అసలు ఆ సీన్ అసలు ఆ టైమింగ్ నిజంగా అంటే లైక్ నాని గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్గా అండ్ అందులోనూ ఆ ట్రైన్ ఒకసారి వస్తుంది అని చెప్పేసి చెప్పినట్టున్నారు అనుకుంటా. ఓకే, లైక్ ఆ టైమింగ్కి మ్యాచ్ అవుతూ ఏం చేయాలి. ఓకే. అండ్ అందులో నాకు 2-3 కెమెరాస్ ఉన్నట్టున్నాయి. సో ఆ సీన్ ఇంపార్టెంట్ సీన్ కాబట్టి లైక్ ఎవ్రీడే ఉండేవి అనమాట, క్రికెట్కి సంబంధించి కాబట్టి 2-3 కెమెరాస్ ఉండేవి. సో ఆ టైంకి మ్యాచ్ అయ్యేటట్లు ఆయన మొత్తం ప్రతిదీ కూడా ఆ టైంకి తగ్గట్లు చేయడం అన్నది నిజంగా చాలా చాలా సింగిల్ టేక్లో చేయాల్సి వస్తుంది. నిజంగా అంటే అన్నిటినీ ఆ టైం మ్యాచ్ చేయాలి. ఆ ట్రైన్ వచ్చేటప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, ఆ ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తర్వాత అందులోంచి బయటకు వచ్చి నార్మల్ అయ్యి, సో మళ్ళీ ఒక పక్క కెమెరా యాంగిల్స్ అన్నిటికీ కూడా లైక్ మనం ఫేవర్ ఉంటూ అన్నీ కూడా ఆ ఎమోషన్ పండిస్తూ లైక్ మాకు కొత్త కదా. సో వామ్మో అంటే మేము అక్కడ మేము చూడలేదు, మేము అంత ఇంపార్టెంట్ సీన్ కదా అని చెప్పేసి. బట్ ఆ తర్వాత ఏం చేశారా బాబు అనేసి మేము తర్వాత రియలైజ్ అయ్యాము. తెలిసిందా నాని గారికి ఇట్లా ఇక్కడ సీరియస్? మేము తర్వాత మేము సరదాగా ఆ సీన్ ఏదైతే ఉంటుందో మేమందరం కలిసి టీం అందరం లైక్ ఆయన రియలైజ్ అవుతారు అని చెప్పాను కదా వాళ్ళ సన్ గురించి. సో అప్పుడు డిస్కషన్ జరిగిందనమాట. ఓకే, ఇట్లా జరిగింది, అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అక్కడ. లైక్ మేమందరం మాట్లాడుకునేటప్పుడు కూడా ఇట్లా జరిగింది అని అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆయన కూడా బాగా. ఓకే, ఓకే, ఏమనలేదు, నైస్, చాలా మంచిగా జరిగింది, అది మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా సునీల్ గారితో ఎలా ఉంటుండే అప్పుడు? సునీల్ గారితో అప్పుడు ఆబ్వియస్గా సొంతం సినిమా అందరికీ ఫేవరెటే కాబట్టి ఇంకా ఆయన మాట్లాడితే పనిచేస్తారు. చాలా ఫ్రీగా, చాలా జోవియల్గా, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సునీల్ గారితో కూడా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ ఫేవరెట్, అందరికీ ఎవరికి ఫేవరెట్ కదా ఆయన నిజంగా. అండ్ అలాంటి ఆయనతో మనం యాక్ట్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం. సిసిపిఎల్, సినీ క్రిక్లో తమన్ గారు వీళ్ళందరూ అంటే లైక్ మనకి కొత్త కదా, ఎట్లా ఉండాలి ఏంటి, ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు. బట్ క్రికెట్ అంటే క్రికెట్ స్పోర్టివ్గా తీసుకుంటారు. లైక్ చాలా అందరూ ఒక ఫ్రెండ్స్ లాగే, ఒక ఫ్రెండ్స్, ఒక బ్రదర్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట అంతా కూడా. అశ్విన్ బాబు గారు, అశ్విన్ అన్న కూడా చాలా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. లైక్ మనకంటే ఒక ఇది అని అన్నది చూపించరు. అంటే మేము ప్రశాంత్ నీల్ గారితో కూడా ఆడాం కదా, ప్రశాంత్ నీల్ గారితో కూడా ఆడినప్పుడు ఎంత ఒక ఫ్రెండ్లా కలిసిపోతారు అనమాట వాళ్ళ డిపార్ట్మెంట్. మేమైనా కానీ కొత్త మెంబర్స్ అయినప్పటికీ కూడా ఒక క్రికెట్ ఆడుతున్నాం, మనందరం ఫ్రెండ్స్, మనం ఒక ఇది అని అన్నట్లే ఉంటుంది. అక్కడ ఏదో ఒక డైరెక్టర్ ఆ ఎన్విరాన్మెంట్ అసలు ఉండదు. సిసిపిఎల్లో కూడా, సినీ క్రిక్లో కూడా అందరూ ఒక ఫ్యామిలీ, ఒక క్రికెట్ ఫ్యామిలీ లాగే ఉంటుంది తప్ప అసలు అది ఉండదు. ఓకే, బేసిక్గా మేమందరం వాళ్ళని చూసినప్పుడే అనుకుంటూ ఉంటాం అనమాట, ఇలా ఉండాలి మనం కూడా కొంచెం. అంటే లైక్ ఓకే ఫ్యూచర్లో ఇవన్నీ నేర్చుకోవాలి, ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి అనేసి నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నైస్ బ్రో, నైస్. ఇంకా మీరు అపార్ట్ ఫ్రమ్ లైక్ మూవీస్, లైక్ సినిమా, యాక్టింగ్, ఇది కాకుండా వాట్ యూ డూ ఫర్ ఫన్? లైక్ సినిమాలు కాకుండా అంటే మెయిన్ నాకు క్రికెట్ ఆడుతూ ఉంటాం. ఓకే, ఎవ్రీ వీక్ వెళ్తారు? వీక్లీ వన్స్ అయినా కానీ కొంచెం ఆ రిలాక్సేషన్ ఉండాలి. ఓకే. అండ్ మెయిన్లీ స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను కదా బ్రో, మనకి ఆబ్వియస్గా మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అని అన్నప్పుడు నాకు మెయిన్ కనపడ్డ నెట్వర్కింగ్ పాయింట్ నా క్రికెట్. సో అంటే లైక్ నేను ఈ ప్రొఫైల్స్, ఫేస్బుక్, ఇన్స్టా ప్రొఫైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఏవి క్రియేట్ చేసుకోవడంతో పాటు ఇంకొంచెం ప్రతి ఒక్కరు పెద్ద ఇప్పుడు నేను అంత వాళ్ళతో, ప్రశాంత్ నీల్ గారులతో, సుజిత్ గారులతో, తమన్ గారులతో ఆడాను అని అంటే అఖిల్ గారితో ఆడాను నేను, అఖిల్ గారితో. సో ఇంతలాగా వాళ్ళతో ఆడగలిగాను అంటే నాకు ప్లాట్ఫామ్ అదే కదా. సో ఆబ్వియస్గా నాకు క్రికెట్ అన్నది చాలా మంచి ప్లాట్ఫామ్ అయింది. సో వీక్లీ వన్స్
మెయిన్ ఆ కాంటాక్ట్స్ గురించే నేను వెళ్ళడం మొదలుపెట్టాను స్టార్టింగ్. సో అదొక మంచి ప్లాట్ఫామ్ అయింది. అదే నాకు చాలా గుర్తుండిపోతుంది క్రికెట్ మ్యాచెస్లో అయితే. కానీ ఇక్కడ ఉన్నాయి ఆబ్వియస్గా, అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. గ్రేట్ గ్రేట్. యా. అండ్ కేరళ వెళ్ళి సాంగ్ కూడా చేసామని చెప్పాం కదా, ఆ సాంగ్ అక్కడ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, అమ్మో, కమ్యూనికేషన్ ప్రాబ్లం. కేరళ హీరోయిన్ అక్కడ అమ్మాయినే చూసుకున్నాం అనమాట. ఓకే. అక్కడ కేరళ అమ్మాయినే, ఓకే, కేరళ అమ్మాయినే చూసుకున్నాం. తను హెల్ప్ చేశారా? లేదు అంటే లైక్ అంటే మిగతా తనని పంపించలేం కదా ప్రతి దగ్గరికి కూడా, తనని ఫాలో అప్ చేసి తనని. బట్ మేమేంటంటే ఒక టీమ్ లాగా చేసుకున్నాం. అంటే లైక్ డైరెక్టర్ రాజశేఖర్ అని, తను డిఓపి గణేష్, మ్యూజిక్ డైరెక్టర్ మా మధు సార్, అండ్ మా ఫ్రెండ్ ఆది. సో మేమందరం కలిసి వెళ్ళాం. అక్కడ ప్రణమ్ అని ఆయన లిరిసిస్ట్ ఉన్నారనమాట. అయితే ఎవరికి కమ్యూనికేషన్ రాదు. నాకు కొంచెం తమిళ్ వచ్చు, మేనేజ్ చేస్తాను. మధు అన్న మాట్లాడతారేమో. మధు సార్ రాలా, ఓకే, తమిళ్ వచ్చి ఆయనకి, తమిళ్ బాగా వచ్చు సార్, తమిళ్ చాలా బాగా వచ్చు. బట్ ఆయన రాలా కేరళ షూట్కి. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేశారు, మ్యూజిక్ డైరెక్షన్ ఆయన చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అంటే లైక్ కొన్ని ముందే వెళ్ళాం, ఒక 2 days ముందే వెళ్ళి లొకేషన్స్ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకోవాలి కాబట్టి, ఆబ్వియస్గా ఒక టీం అందరం కలిపి చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా వర్క్స్ అన్ని షేర్ చేసుకున్నారు. ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ లాగా అన్నీ. ప్రతిదీ అసలు ఇంకా లైక్ మేనేజ్మెంట్ అయినా కానీ ఇంకా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇంక ఏదో నేనే మేనేజ్ చేశాను. ఇంకా అట్లా అంటే అక్కడికి వెళ్ళి మేనేజ్ చేసి నేను మాట్లాడే వాళ్ళకి, ఓహో నేను ఎంత బాగా మాట్లాడుతున్నా తమిళ్ అని చెప్పేసి నాకే అర్థం కాలేదు. సో బట్ ఫైనల్లీ అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక తెలియని ప్లేస్కి వెళ్ళి అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ, మేనేజ్ చేస్తూ, లొకేషన్స్ ఇవన్నీ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ మంచిగా హ్యాండిల్ చేసి మంచిగా ప్రాజెక్ట్ చేసుకుని వచ్చామనంటే చాలా బాగా అనిపించింది. సో అక్కడ నాకు నేను ఓహో పర్లేదు బాగానే మేనేజ్ చేసేవాళ్ళే అని అనిపించింది. అదొకటి మంచి ఎక్స్పీరియన్స్ అది. నైస్. ఐ మీన్ ఇది చాలా మంది రిలేట్ చేసుకుంటారు కూడా, ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళాం. అండ్ ఈ వీడియో చూస్తున్న ఒక ఆస్పైరింగ్ యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, లేదంటే క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ హూ వాంట్ టు బికమ్ యాక్టర్, మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఒక top 3 థింగ్స్ ఇది చెయ్యండి, top 3 థింగ్స్ ఇది చెయ్యొద్దు అంటే వాట్ యూ వాంట్ టు టెల్? అంటే ఫ్రాంక్లీ నేను ఇంకా చెప్పే అంత స్థాయికి రాలేదులే కానీ, మేబీ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పాలి అని అంటే ఆబ్వియస్గా ఫస్ట్ నుంచి చెప్తాను టాపిక్కే, నెట్వర్కింగ్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. లైక్ మీరు మా ఫ్లాట్లో మిర్రర్ ఉంటుంది అనమాట. ఓకే. ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది, మేము అది పెట్టించుకున్నాం. అంటే లైక్ నేను, నా ఫ్రెండ్ ఆది ఎవరైతే ఉన్నారో, సో లైక్ డ్యాన్స్కి అండ్ యాక్టింగ్కి సంబంధించి. సో ఎప్పటికప్పుడు నేను ఆల్రెడీ అయినా కానీ అంటే లైక్ ఎవరన్నా చేసింది ఓకే ఇది మనం చేయగలుగుతాం, కొన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నది నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. అంటే లైక్ ఆన్ స్పాట్ నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ బాగుంది అని అంటే నాకు వెంటనే నేను అది ఇవ్వాలి అని చెప్పేసి నేను ప్రాక్టీస్ నేను చేసేస్తాను అనమాట సినిమా చూస్తున్నప్పుడు కూడా. లైక్ ఆ మిర్రర్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అయినా అవ్వచ్చు, ఏదైనా ఆడిషన్కి ఇవ్వాలి అని అన్నప్పుడైనా కానీ. సో ఎప్పటికప్పుడు నాకు నేను కొత్తగా నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో అదే చెప్తూ ఉంటాను ఎవరికైనా కానీ. సో నెట్వర్కింగ్తో పాటు మనకు మనం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా, ఎంత నేర్చుకుంటానే ఉంటుంది. సో నేర్చుకుంటూనే ముందుకెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనల్ని మనం నమ్మాలి. సో ఎవరన్నా మన గురించి ఏదన్నా మాట్లాడుతున్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఓకే, పాజిటివ్ అయితే ఓకే హ్యాపీగా వదిలేసి తీసుకొని వదిలేసి దాన్ని ఇక్కడ వరకు అందరూ అంటారు కదా, ఇక్కడ వరకు ఎక్కించుకోవద్దు, ఇక్కడ వరకు తీసుకో. ఎక్కువ తీసుకున్నామనంటే మనకు మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో పేషెన్స్ ఉండాలి మెయిన్. సో ఆబ్వియస్గా చాలామంది వచ్చి అరే ట్రై చేసి 2-3 సంవత్సరాలు వెళ్ళిపోదాం అని అన్నదే అనుకుంటూ ఉంటారు. బట్ మెయిన్ చెప్పింది మనల్ని మనం నమ్ముకొని ఖచ్చితంగా వస్తుంది అని ఓపిక్గా వెయిట్ చేస్తూ మన ఎఫర్ట్స్ మనం 100% ఎఫర్ట్స్ పెడుతూ ఏదో ఒక రోజు వస్తుందిరా అని బలంగా మనల్ని మనం నమ్ముకొని ముందుకెళ్ళిపోవాలంతే. ఓకే. 3 థింగ్స్ అది చేయొద్దు, ఈ మిస్టేక్స్, బిగినర్ మిస్టేక్స్గా అంటే ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మూవీస్కి కానీ ఫిల్మ్స్కి కానీ యాక్టింగ్ చేయడానికి కానీ యాక్టింగ్ నేర్చుకోవడానికి రాకుండా కొంతమంది ఫేమ్ కోసం క్రేవింగ్ ఉంటుంది, లేదంటే వచ్చాక ఆ గ్లామర్ని చూసి డివేట్ అవుతారు, కో ఆర్టిస్ట్ అండ్ ఆల్. ఎనీథింగ్ లేదంటే వాళ్ళు ఎందుకు స్టార్ట్ అయ్యారో ఆ ఆబ్జెక్టివ్ని మర్చిపోతారు.
స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి ఆ సీరియస్నెస్ ఫస్ట్లో ఉన్నది కొన్నాళ్ళకి డైల్యూట్ అయిపోద్ది. ఇలా మీ ఎక్స్పీరియన్సెస్లో ఒక 3 మిస్టేక్స్ ఇదైతే అసలు చేయొద్దు, మీరు లాంగ్ టర్మ్ యాక్టింగ్లో పర్స్యూ చేయాలి అనుకుంటే? అంటే ఆబ్వియస్గా అది నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇంకా ఈ ప్రాసెస్లోనే ఉన్నాను కాబట్టి చేయకూడదు అనడానికి కూడా లేదు. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను కాబట్టి. బట్ ఎక్కువ ఏది కూడా తీసుకోవద్దనే చెప్తాను. అంటే లైక్ త్వరగా వచ్చింది త్వరగానే పోతుంది. సో మనం ఎంత కష్టపడి దాని గురించి ఓపిక్గా వెయిట్ చేస్తూ మనకు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నిలబెట్టుకోవడానికి మనకి వేరే ఎన్ని డైవర్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ, అంటే వన్స్ ఒకసారి వచ్చేసిన తర్వాత, అంటే వీళ్ళని కూడా అనడానికి లేదు, బట్ వన్స్ ఒకసారి వచ్చేసిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక పాయింట్ దగ్గర వచ్చేసిన తర్వాత మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని బట్టే అది ఎలా ముందుకెళ్తుంది అన్నది డిపెండ్ అవుతుంది. సో వాళ్ళని పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళైనా, నెగిటివ్ పీపుల్ అయినా కానీ వాళ్ళందరికీ దూరంగా ఉంటూ పాజిటివ్ మైండ్తో ముందుకెళ్ళాలనే చెప్తాను. ఓకే. అండ్ చేయకూడదు అని లేదు, అంటే నాకు తెలీదు ఏమేమి చేస్తున్నారు ఏంటి అన్నది, బట్ మనం నమ్మిన దాన్ని మనం సిన్సియర్గా మన ఎఫర్ట్స్ పెట్టుకొని ముందుకెళ్ళాలి అని అన్నది నా ఫీలింగ్ అంతే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ టుడే. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. నాకు ఒక ఆర్టిస్ట్, యాక్టర్ స్ట్రగల్స్ ఎలా ఉంటాయో మీరు చెప్తే నాకు చాలా బాగా తెలిసింది. అండ్ ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్కి కూడా బిహైండ్ ద మూవీ ఏముంటుంది, ప్రాబ్లమ్స్, కష్టాలు, క్రిటిసిజం, ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్ అండ్ ఇట్ మేడ్ అస్ రియలీ గ్రేట్ డే. మీకు ఎలా అనిపించింది? హౌ ఇస్ దిస్? నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ద షిఫ్ట్ విత్ పాడ్కాస్ట్ కిరణ్లో నేను ఇలా ఈరోజు పార్ట్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే కంటిన్యూ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. మై ప్లెజర్. వెరీ సూన్ ఐ వాంట్ టు మీట్ యూ. అండ్ మీ మధు అని వచ్చి డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాను. షూర్ డెఫినెట్లీ, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా ఫర్ అవర్ ఆడియన్స్కి చెప్పాలి అని అనుకుంటే, సో ఇప్పటివరకు నా జర్నీ షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లైక్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఏది లేకుండానే ఇక్కడ వరకు రాగలిగాను. అండ్ లైక్ రిలీజులు ఉన్నాయి, 180 days వెబ్ సిరీస్ అవ్వచ్చు, మ్యూజిక్ వీడియోస్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఎలా అయినా ఒక ఫిలిం వర్కౌట్ చేయాలని చెప్పేసి గత 2-3 monthsగా అదే వర్క్ జరుగుతూ ఉంది. సో స్క్రిప్ట్స్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే కనుక మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఒక మంచి సబ్జెక్టు ఇస్తానన్నది చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఇది చేయడానికే వచ్చాను కాబట్టి నేను షార్ట్ ఫిల్మ్స్లో కూడా చాలా రిస్కీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇందాక చెప్పడం కూడా లైక్ పేడలో పడుకోవడం అయినా అవ్వచ్చు, లైక్ వస్తున్న రైల్వే ట్రైన్లో ముందు ఎదురుగా పడుకోవడం అయినా అవ్వచ్చు. అంటే ఇవన్నీ మీకు చెప్తేనే తెలుస్తాయి అని అంటారు కాబట్టి చెప్తా ఉన్నాను అంతే, ఎవరికి తెలియదు కాబట్టి. అంటే షార్ట్ ఫిల్మ్స్లోనే ఇన్ని చేయగలిగాను, అంటే నేను ఆర్టిస్ట్గా చేద్దామని వచ్చాను కాబట్టి ఇన్ని చేశాను. అది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి డైరెక్టర్ అడిగారు కాబట్టి. అండ్ కనబడట్లేదులో డంపింగ్ యార్డ్లో పడుకోవాలి అని అనుకున్నప్పుడు నా క్యారెక్టర్ కాకపోయినా కానీ వెళ్ళి పడుకోవడం. సో ఇవన్నీ కూడా నేను చేసింది కేవలం సినిమా కోసమే. సో సినిమా కోసం నేను ఏదో ఒకటి చేయాలి అన్న తపన కంపల్సరీగా ఏదో ఒక రోజు నేను ఒక మంచి ప్రాజెక్టు, ఒక మంచి ఫిలిం చేయాలి. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలి. ఏది చేసినా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. సినిమాలో మేము ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ ఫైనల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. సో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి నుంచి కూడా కాదు, ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా కంప్లీట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేస్తూనే ఉంటాను. సో మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇప్పటివరకు ఎలా అయితే ఇచ్చారో ఫర్దర్గా నా రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, తర్వాత ప్రాజెక్ట్స్ అయినా అవ్వచ్చు, మీ సపోర్ట్ ఉంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. All the best to you, bro. Thank you, bro. Congratulations on your upcoming web series. Thank you so much. ఈరోజు ఎపిసోడ్ చూసాక మీ థాట్స్ ఏంటి? మీకు నచ్చిన బెస్ట్ సిచ్యువేషన్స్ ఆర్ సీన్స్ ఆర్ స్ట్రగల్స్ ఏవైతే మీకు రిలేట్ అయిందో, ఈరోజు మేము మాట్లాడుకునే కాన్వర్జేషన్లో మీకు బాగా నచ్చిన కాన్వర్జేషన్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది షిఫ్ట్ పాడ్కాస్ట్ విత్ కిరణ్.
మీరు ఇలాంటి కాన్వర్జేషన్స్ ఇంకా చాలామంది యాక్టర్స్తో, క్రియేటర్స్తో, ఆంటర్ప్రెన్యూర్స్తో, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తో చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ ఎంకరేజెస్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.